సో వీఆర్ గోయింగ్ టు ట్రిప్ ఆన్ హ్యాపీ డేస్ విత్ వరుణ్ సందేశ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను బీటెక్ చేశాను, వాడు బీటెక్ చేయలేదు. నేను హ్యాపీ డేస్ అప్పుడు హ్యాపీ డేస్ స్కామ్ రివీల్ అయిపోయింది. డిడ్ యూ డూ బీటెక్ ఆర్ ఇంజనీరింగ్? నో. మా అందరికి క్యాస్ట్, క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, టీమ్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు అనమాట. మాక్సిమం టీమ్ అంతా వర్క్ ఫ్రమ్ కాలేజ్. వర్క్ ఫ్రమ్ అలా బండెక్కి ఇలా కాళ్ళు పైకెత్తి ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ షాట్ తీసుకోవాలి అని అనుకున్నా. తీసుకున్నారా? తీసుకోలేదు. నేను నీకు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేసేప్పుడు ఇక్కడ తగిలి. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ అకాడమిక్ కెరియర్ I'm the First only time. person that has done Yes. college and then బీటెక్ అండ్ దెన్ ఇంటర్మీడియట్. అసలు హ్యాపీ డేస్ అయితే టిల్ టుడే శ్రీ బాలాజీ వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటాను. నేను అలా వ్యూస్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. అదే అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు డ్రాఫ్టర్ కొనాలి అని సీన్ ఉంటుంది. Exactly. అవును. డ్రాఫ్టర్ అంటే ఏంటి? అసలు ఐడియానే లేదు. ఏ మ్యూజిక్ లేదండి ఇక్కడ. కమాన్ మిక్కీ. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వెళ్ళాడు, బెస్ట్ ఫ్రెండ్. వాడు 25 days తర్వాత అవుటింగ్ ఇచ్చారు. మళ్ళీ వాడు వెళ్ళలేదు, ఇంటికి వచ్చాడు. నేను అనుకున్నది తప్పేంటంటే, మెకానికల్లో తమన్నా లాంటి అమ్మాయిలు ఉంటారు, మెకానికల్లో అమ్మాయిలే ఉండరు. ఎవరు లేరే. నీ పిల్ల ఏంది, కోడి ఏంది ఇక్కడ మాస్టర్? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. తమిళ రేట్లో మీరు ఆల్రెడీ చూశారు. మేము ఆల్రెడీ ముందు ఒక 2 సినిమాలు జస్ట్ ఆ సినిమాలు తీసుకుని ట్రిప్ అయ్యాం. బట్ ఈ వీడియో ఎందుకు స్పెషల్ అంటే, ఒక స్పెషల్ సినిమా, అందులో చేసిన ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ యాక్టర్తో మాట్లాడబోతున్నాం మేము. సో వీఆర్ గోయింగ్ టు ట్రిప్ ఆన్ హ్యాపీ డేస్ అండ్ ఆల్సో కొంచెం రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కూడా మాట్లాడుకుంటాం విత్ వరుణ్ సందేశ్. సో హలో బ్రో, హౌ ఆర్ యూ? I'm good. How are you? I'm so I am also good. Great. యా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను బీటెక్ చేశాను, వాడు బీటెక్ చేయలేదు. నేను హ్యాపీ డేస్ అప్పుడు హ్యాపీ డేస్ స్కామ్ రివీల్ అయిపోయింది. Happy days scam, huh? సో నేను మిమ్మల్ని అంటే నార్మల్గా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 2-3 times చూశాను, కానీ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక యాక్టర్ని, ఇలా యాక్టర్స్ని చూడడం అనేది కాకినాడలో మాది కాకినాడ. Okay. సో సినిమా రిలీజ్ అయిపోయిన ఒక 3-4 వారాల తర్వాత అప్పటికి మాకు టికెట్లు దొరికినాయి. దొరకలే. ఎవ్రీ వీక్ వి వర్ ట్రైయింగ్. అండ్ మా డాడ్ దూరంగా ఉండేవారు. సో ఐదర్ మా నానమ్మ తాతయ్యలతో వెళ్ళడము అలా వెళ్ళేవాళ్ళం మేము సినిమాలు. కొంచెం వీక్లీ ఒకసారి ఎప్పుడో ట్రై చేయడం అలా ఒక 3 weeks తర్వాత ఎప్పుడో మేము మ్యాట్నీకి వెళ్ళాం. మ్యాట్నీకి వెళ్తే సండే ఓ మ్యాట్నీకి వెళ్తే కరెక్ట్గా ఈ పబ్ సాంగ్ వస్తుంది కదా, ఏ చీకటి పాట స్టార్ట్ అయిన వెంటనే లైట్లు ఆగిపోయినాయి. అందరూ అరుస్తున్నారు, సినిమా అయిపోయింది అది ఇది. అప్పటికే సినిమా స్టార్ట్ అయిన తర్వాత టైసన్ ఎంట్రీకి, స్ట్రావ్స్ ఎంట్రీకి, చందు ఎంట్రీకి అరుస్తున్నారు జనాలు. వాళ్ళు పక్క రీవాచ్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లైక్ ఎనీ ఆఫ్ యూ పీపుల్ వర్ నాట్ స్టార్స్. ఏంటి, ఓ ఈవిడ హీరోయిన్, ఓ ఇతను హీరో అంటే మాకు తెలియదు కదా. ఓ వీళ్ళు 4 క్యారెక్టర్లు అనమాట అని మేము అనుకుంటున్నాం. అలా ఏ చీకటి పాట వచ్చింది, ఒక బంచ్ ఆఫ్ 4-5 people అలా వచ్చి మేము ఎక్కడో వెనకాల బాల్కనీలో కూర్చుంటే మీరు విజిట్కి వచ్చారు ఫర్ ది ఫస్ట్ టైం. అక్కడ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసాం. ఫస్ట్ టైం మేము అక్కడ చూసాం. ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇద్దరం, నేను, అన్నయ్య, నానమ్మ, మా అత్తయ్య వెళ్ళాము. నేను 4 వెళ్తే అప్పుడు ఫస్ట్ టైం యాక్టర్లు ఇలా వస్తారనమాట సినిమాలకి విజిట్లకి. నేను అప్పుడే ఐ డోంట్ నో 6th class 7th ఏదో చదువుతున్నా. సో వెరీ ఓహో నైస్ రా, ఇలా వస్తారనమాట యాక్టర్లు. సో ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వన్స్ చూడడం మిమ్మల్ని, టెక్నికల్లీ ఫస్ట్ చూసింది మిమ్మల్ని. అసలు ఆ సినిమా ఎంత కల్ట్ అంటే అప్పటికే ఓకే లీడ్స్ మీరు వచ్చారు, ఐ థింక్ టైసన్ క్యారెక్టర్ స్ట్రావ్స్ వచ్చారు, ఆ క్యారెక్టర్ వీళ్ళు వచ్చారు బ్రో. దెన్ ఓకే మీరు అందరూ మాట్లాడుతున్నారు, క్రేజీగా అరుస్తున్నారు, మొత్తం స్టూడెంట్స్ తో ఫిల్ అయి ఉంది. అప్పుడు పైడి తల్లి అని అరుస్తున్నారు. హీ ఆల్సో కేమ్ టు దట్ విజిట్. మైక్ పట్టుకున్నాడు, అందరూ అరుస్తున్నారు. పైడి తల్లి సినిమాలో 3 dialogue 4 dialogue ఉంటాయి, బట్ ఇంపాక్ట్ దొరికేసిందరే అంటారు వాళ్ళు పట్టుకో. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓహో ఇలా థియేటర్ విజిట్స్ వస్తారని అప్పుడే తెలిసింది. క్రేజీ అది. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యు వన్ థింగ్.
డిడ్ యూ డూ బీటెక్ ఆర్ ఇంజనీరింగ్? నో. లేదు. లేదు, నేను 12th. ఓ తర్వాత యూ ఎంటర్డ్ ఇన్ టు ది నేను హ్యాపీ డేస్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ నేను 12th grade లో ఉన్నా నేను అక్కడ యుఎస్ లో. సో నేను 17 షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా రిలీజ్ అయినప్పటికీ 18 years కంప్లీట్ అయ్యింది నాకు అప్పుడే. జస్ట్ జూలైలో 18 కంప్లీట్ అండ్ అక్టోబర్ సినిమా రిలీజ్. అండ్ నా బర్త్డే కూడా ఆ ఇయర్ నా 18th బర్త్డే ఇంకా గుర్తుంది నాకు. సిబిఐటిలో లైబ్రరీ ఉంటుంది, అప్పుడే లైబ్రరీ సీన్ ఒకటి చేసాము. వెళ్ళి సారీ మధు అని కిస్ అడుగుతాడు, నెక్స్ట్ డే వెళ్ళి లైబ్రరీ దగ్గర సారీ చెప్తాడు. ఆ సీన్ చేసాము. ఆ సీన్ తర్వాత ఐమ్ ప్రిటీ ష్యూర్ ఆ సీన్ తర్వాత వి వెంట్ అండ్ నా 18th బర్త్డేకి మొత్తం అందరూ వచ్చారు, కేక్ తెప్పించారు, అక్కడ కేక్ కటింగ్ చేశారు. 18th స్పెషల్ దట్ వాస్ వెరీ మెమరబుల్. అంటే నాకు ఇట్ వాజ్ వెరీ నాస్టాలజిక్. ఇప్పుడు ఆలోచిస్తుంటే అబ్బా అసలు దోస్ డేస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు హ్యాపీ డేస్ ఫిలిం బీటెక్ అంత దాన్ని ఏమంటారు, చాలా ఫేమస్. బీటెక్ ఫేమస్ అయింది హ్యాపీ డేస్ ఫిలిం వల్ల చాలా మంది మాలాంటి వాళ్ళకి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సిబిఐటి అనే కాలేజ్ ఫేమస్ అయింది ఆ కాలేజ్ వల్ల. బికాస్ శేఖర్ కమలా గారు అక్కడ చదువుకోవడం వల్ల హీ షోడ్ హిస్ లవ్ లైక్ ఎవ్రీ, నాకు తెలిసి అన్ని కార్నర్స్ చూపించుంటారు. స్పాట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ కే తెలుస్తాయి, ఫ్యాకల్టీస్ తెలియదు. రాజేష్ ఒక అమ్మాయిని కలిసే సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. అది ర్యాండమ్ ఎక్కడో దూరంగా ఉంటాయి బిల్డింగ్స్ అన్ని, చిన్న గట్టు మీద కూర్చొని ఉంటాడు. అవన్నీ తెలియదు అట్లాంటి స్పాట్స్ అవి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐ థింక్ మేము అసలు హ్యాపీ డేస్ లో వి షాట్ ఇన్ ప్రతి ఎవ్రీ సింగిల్ ఐ థింక్ ఆయన మొత్తం ప్రతిదీ క్యాప్చర్ చేశాడు ఆ కాలేజ్ లో. రెక్కికి వెళ్ళినప్పుడు ఆయన నాస్టాలజిక్ ఫీల్ అయి ఉంటారేమో. అవును క్రేజీ. నేను ఇక్వై బిజినెస్ స్కూల్ హైదరాబాద్ అని మనకి శంకర్పల్లి విన్నా. సో బేసికల్లీ నేను కోవిడ్ తర్వాత లాస్ట్ సెమిస్టర్ వెళ్ళా. నేను కాలేజ్కి అసలు ఎంబీఏకి వెళ్ళలేదు. ఐ డిడ్ ఇట్ ఫస్ట్ 3 semesters ఆన్లైన్. అప్పుడు లింగంపల్లిలో రైల్వే స్టేషన్ దిగి వస్తుంటే ఆటో సిబిఐటి ముందు నుంచి వెళ్ళింది. సిబిఐటి ఇక్కడ గండిపేట దగ్గర తెలీదు నాకు హైదరాబాద్ కొత్త, నాకు తెలియదు అసలు. దెన్ పక్కనే ఎంజిఐటి అని ఉంది. ఓ ఇవి కైండ్ ఆఫ్ కొంచెం కాలేజెస్ అనుకుంటా ఇవి అనుకున్నా. అక్కడికి మళ్ళీ దగ్గరలో ఓషన్ పార్క్ ఉంది. చిన్నప్పుడు ఓషన్ పార్క్ వెళ్ళా. ఒరే ఇదంతా ఇక్కడ పక్క ఇదంతా అనేది ఒక క్లిక్ అయింది. అండ్ దెన్ అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే శంకర్పల్లి నా కాలేజ్ ఇంకా కొంచెం దూరం. ఓకే సిబిఐటి ఈజ్ నాట్ ఇన్ సిటీ, కొంచెం బయట. ఇప్పుడు కొంచెం బయట, అప్పుడు ఇప్పుడైతే ఆల్మోస్ట్ సిటీలో, ఆల్మోస్ట్ సిటీ, నియోపోలిస్ పక్కన. ఎగ్జాక్ట్లీ. సో చాలా, నేను కూడా మొన్న షూటింగ్ లొకేషన్కి వెళ్తుంటే అరే ఇక్కడే అక్కడ బస్ స్టాప్ చూసి అరే ఇక్కడ అసలు అప్పుడు ఏం లేవు, ఇట్ వాస్ కంప్లీట్లీ ఎంప్టీ. 2007 లో ఆ ప్లేస్ అంతా ఖాళీ, జస్ట్ ల్యాండ్ అండ్ ఎంప్టీ రోడ్స్, ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు ఉండింది ఆ రోడ్స్ అప్పుడు. సో నా ఇప్పుడు చూస్తుంటే ఆ బస్ స్టాప్ లో ఆ క్రౌడ్, ఆ జనాలు, ఆ ట్రాఫిక్, అరే ఇక్కడే షూట్ చేసాను మేము ఉండి. దాని వెనకాలే ఒక రిసార్ట్ కూడా ఉండింది, ట్రెజర్ ఐలాండ్ అని. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇప్పుడు ఇంకా ఉందో లేదో నాకు తెలియదు, బట్ అప్పుడు ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉండింది. సో మా అందరికి క్యాస్ట్, క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు అనమాట, మాక్సిమం టీమ్ అంతా. వర్క్ ఫ్రమ్ కాలేజ్, లైక్ లిటరలీ ఎలా అంటే ట్రెజర్ ఐలాండ్ కి ఒక గోడ ఉంటుంది, ఆ గోడ దూకితే సిబిఐటి. సో ఏంటంటే కొంతమంది కొన్ని రోజులు ఇట్లా ఏమైనా లేట్ అయితే గోడ దూకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. క్యాస్ట్ లో ఇట్లా మళ్ళీ తిట్టకుండా గోడ దూకి వెళ్ళిన షూటింగ్ కి వెళ్ళిన కొంతమంది ఉన్నారు ఆ సినిమాలో ఆర్టిస్టులు. బట్ దట్ వాస్ షార్ట్ ఇన్ 2006 బ్రో. 7 కదన్నా. ఇప్పుడు 7 లో సిటీ ఎక్కడ దాకా ఉండేది? వాట్ వాజ్ మణికొండ దెన్? ఇవి మణికొండ వాజ్ 7. నేను మణికొండలో నేను ఇల్లు కొన్నప్పుడు మణికొండలో ఐ థింక్ 2000 ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 years 11-12 years అయింది అనుకుంటా. అప్పుడే నేను అది తీసుకున్నప్పుడే అక్కడ ఏం మణికొండ ఏం లేదు. ఈవెన్ 10-11 years బ్యాక్ 6 లో అసలు కంప్లీట్ లాంకో హిల్స్ వాజ్ ఆల్సో నాట్ దేర్. ఐ డోంట్ థింక్ లాంకో హిల్స్ వాజ్ దేర్ కంప్లీట్. ఐ థింక్ ఇట్ వాస్ ఫారెస్ట్ లానే ఉండేది అనుకుంటా నేనైతే. ఓకే సిటీ ఎప్పుడు ఎక్కడ వరకు ఉండేనా? మెహదీపట్నమే అనుకుంటా. మెహదీపట్నం మేబీ మ్యాక్స్ షేక్పేట్ ఎందుకంటే గోల్కొండ ఉండేది కాబట్టి ఏరియా. బట్ ఆ గోల్కొండకి అప్రోచ్ అయ్యే ఏరియా కూడా ఇట్ వాజ్ చాలా ఎంప్టీ ఉండింది ఆ టైంలో. మేము అప్పుడు గోల్కొండలో కుర్రాడు అని ఒక సినిమా చేసాము. అది గోల్కొండలో షూట్ చేసాము. గోల్కొండ ఆపోజిట్ లో
అప్పుడు ఖాళీ మొత్తం ఎంటీ ల్యాండ్. అక్కడ సెట్ వేసాం కూడా మేము మొత్తం ఒక చిన్న కాఫీ షాప్ సెట్, ఒక మొత్తం అన్ని సెట్లు అక్కడ వేసి అక్కడ చేసుకున్నాం షూట్. గుర్తొస్తుంది మీ బైక్ దాచేసిన సీన్ ఇవన్నీ అక్కడేనా? 2009 అక్కడే మొత్తం ఎంటీ అప్పుడు. ఇప్పుడైతే ఆ అప్రోచ్ రోడ్కి వెళ్ళాలంటేనే ఒక 15-20 minutes ట్రాఫిక్ ఉంటుంది. కుర్రాడు సినిమాలో ఏమంటావే పాట ఉంటుంది కదా, ఆబ్వియస్లీ చాలా ఫేమస్ సాంగ్. సో నాకు చిన్నప్పుడు చాలా సార్లు సాంగ్ విని, అందులో మీది ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ షాట్ ఉంటుంది, బైక్ మీద ఎక్కి 2 కాళ్ళు టచ్. లైఫ్ లో ఎప్పటికన్నా ఇప్పుడు మా ఏరియాలో ఉన్నప్పుడు ఈ డిఎస్ఎల్ఆర్ షూట్స్, ఈ లిటిల్ హార్ట్ సినిమాలో అఖిల్ అదే ఆ మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు కదా అన్ని, ఇలా యూ కాంట్ టచ్ మీ ఇలా సేమ్ అలాగా ఫేస్బుక్ ఎరాలో నేను కూడా ఎప్పటికన్నా లైఫ్ లో అలా బండి ఎక్కి ఇలా కాళ్ళు పైకెత్తి ఒక ఫ్రీజ్ ఫ్రేమ్ షాట్ తీసుకోవాలి అని అనుకున్నా. తీసుకున్నారా? తీసుకోలేదు. నేను నీకు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేసేప్పుడు ఇక్కడ తగిలింది. అప్పుడు నుంచి వద్దులే. దట్ వాజ్ ఆ టైంలో అప్పుడు నేను నాకు 2009 కుర్రాడు. సో ఐ వాజ్ 19 years 20 years అప్పుడు. సో ఆ వయసులో ఎలా ఉంటుంది, ఏమైనా చేసేయగలం మనం, ఏమైనా ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, కమాన్ చేసేద్దాం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో దట్ వాస్ ద ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఆ టైంలో. సో నైస్. ఇప్పుడు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ అకాడమిక్ కెరియర్, I'm the only person that has done BTech and then intermediate. How does it feel? How does it feel? నిజంగా చేసుంటే ఏమో చెప్పచ్చేమో, బట్ సిన్స్ ఇట్స్ ఇన్ సినిమా ఇట్స్ హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం, దోస్ 2 movies ఆర్ లైక్ మై నిజంగా ఒక లెఫ్ట్ ఐ రైట్ ఐ లాగా. యూనో దే ఈ రోజు వరకు నేను ఇక్కడ ఉన్నానంటే నిజంగా అది ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు శేఖర్ కమ్ముల గారు, దిల్ రాజు గారు అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు. బికాస్ ఆఫ్ దెమ్ నేను ఇప్పటికీ ఈరోజు ఉన్నాను. నేను ఆ 2 సినిమాలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయంటే ఇప్పటికి కూడా లైక్ కిడ్స్, ఇప్పుడు ఉన్న చిన్న కిడ్స్ కూడా దే సీన్ హ్యాపీ డేస్. ఆఫ్ కోర్స్. నేను ఎక్కడో ఇందాక లాస్ట్ ఐ సెడ్ సమ్వేర్ ఇట్లా ఒక మూవీ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. సో దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. బట్ ఆ మూవీకి డిజైనర్ ఒక అబ్బాయి ఉంటాడు, ఈస్ లైక్ 20 years old. సో అన్న అసలు హ్యాపీ డేస్ సూపర్. నేను అన్నాను, నువ్వు అసలు అప్పుడు నీకు ఎంత 20 years, నువ్వు అప్పుడు 2 years అప్పుడు అన్నా నేను లేదన్నా, మా ఇంట్లో అందరికీ ఇష్టం ఆ సినిమా, మేము అసలు ఆ సినిమా చూస్తూ ఉంటామంటే దట్ హ్యాస్ అదేంటంటే దట్ అది కొత్త బంగారు లోకం. దే లైక్ ఎచ్డ్ ఇన్ పీపుల్స్ హార్ట్స్ అసలు. సో అది ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఆ 2 సినిమాలు నాకు ఫస్ట్ డే వచ్చినందుకు. అసలు హ్యాపీ డేస్ అయితే టిల్ టుడే శ్రీ బాలాజీ వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నేను అలా వ్యూస్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను, ర్యాండమ్ గా చూస్తూ ఉంటాం. అండ్ నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు యు వర్ 18 when you started. సో మనం 12th వరకు చదువుకున్నాం, ఓకే. ఆ తర్వాత సడన్ గా ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం. ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తే నేను ఇప్పుడు సినిమా చూస్తుంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకుంటారు కదా మెకానికల్, రాజేష్ వాంట్స్ టు గెట్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్, ఒక క్యారెక్టర్ లైక్ అలా ఉంటది కదా. శంకర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు శంకర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్. అసలు ఫస్ట్ మీకు ఓహో మెకానికల్ అంటే ఇలా ఉంటదా? సో మీకేం తెలియదు కదా, ఏం తెలియదు అసలు, నో ఐడియా కదా. తీసుకెళ్లి ల్యాబ్ లో కూర్చోబెట్టారు, అంతే. ఓహో ఓకే ఇక్కడ షూట్ జరుగుద్ది. ఎప్పుడన్నా డిడ్ యూ గెట్ దట్ థింక్ ఓకే ఇప్పుడు మెకానికల్ అసలు ఏం ఉంటాయి, ఏం సబ్జెక్ట్ నో ఐడియా అట్ ఆల్. ఆ ఏజ్ లో వెళ్ళాము. ఫస్ట్ పొద్దున్నే వెళ్ళాలి టైంకి షూట్కి, లేకపోతే తిట్లు పడతాయి చేత. ఇంకా చెప్పే వరకు ఉండాలి, చేసుకోవాలి సినిమా. బట్ బిసైడ్స్ దట్ నాకు ఫస్ట్ టైం ఇలా డ్రాయింగ్స్ ఇవి వేస్తారు కదా, అది ఒక సీన్ లో అది సమ్ డ్రాయింగ్స్ ఏదో ఉంటే అప్పుడు నాకు ఓకే ఇలా డ్రాయింగ్స్ అనేవి ఇట్లా ఉంటాయి, మొత్తం ఈ షేప్స్ ఈవ్స్ అన్ని చూస్తున్నారు అనేది అప్పుడు ఒక చిన్నది. కానీ బిసైడ్స్ దట్ ఆ టైంలో అంత ఆలోచన ఇట్ వాజంట్ దేర్. అదే అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు డ్రాఫ్టర్ కొనాలి అని సీన్ ఉంటుంది. అవును, డ్రాఫ్టర్ అంటే ఏంటి అసలు ఐడియానే లేదు. నాకు ఇంకోటి ఏంటంటే వాట్ హ్యాపెన్, నాకు పర్సనల్ గా నేను సిన్స్ ఐ గ్రూ అప్ ఇన్ అక్కడ యుఎస్లో పెరిగాను కాబట్టి నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చాక తెలుగు వచ్చేది, బట్ ఐ వాజంట్, నాకు ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయేవాడిని తెలుగు.
సో అది నాకు అది లైక్ నాకు అదో కొంచెం ఒక ఉండేది ఇన్హిబిషన్ కొంచెం ఉండేది. అరే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను ఎలా ఏంటి అని. అండ్ దెన్ డబ్బింగ్ చెప్పినప్పుడు అయితే నా చేత డబ్బింగ్ చెప్పించారు అనుకున్నాను. ఐ వాజ్ లైక్ ఇంపాసిబుల్, ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టేస్తారు అనుకున్నా. బట్ వెళ్ళి డబ్బింగ్ చెప్పిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాపీ డేస్లో వాయిస్ ఓవర్ చందు క్యారెక్టర్దే సో ఈజ్ నేరేట్ సమ్మర్ హాలిడేస్ వచ్చిన క్లైమాక్స్ లో అలా అంతా చందు నేరేషన్ త్రూ జరుగుతుంది. సో నాకు అది చాలా భయం వేసింది. బట్ నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పినప్పుడు శేఖర్ గారు హిడ్ వాయిసే ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఆయన హిడ్ వాయిసే ఉండాలి, టైం పట్టినా కూర్చొని చెప్పిద్దాం అని చెప్పి డబ్బింగ్ అది టైం పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజుల్లో నాకు గుర్తులేదు, బట్ చాలా 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 టైం పట్టింది. నా డబ్బింగే ఎక్కువ టైం పట్టింది. ఫస్ట్ డే డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డబ్బింగ్ ఫినిష్ అయ్యే వరకు చెప్తూనే ఉన్నా నేను. సో ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్ ఫర్ దాట్. బట్ హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారులోకి ఇంకా టైం పట్టింది. ఐ రిమెంబర్ కొన్ని రోజులు శ్రీకాంత్ అడ్డాల గారు డబ్బింగ్ థియేటర్లోనే పడుకునే వాళ్ళు, నేను కూడా అక్కడ చిన్న నాప్స్ వేసి మళ్ళీ, ఎందుకంటే ఆ సినిమాలో ఏంటంటే స్లాంగ్ కొంచెం ఉంటుంది. అండ్ ఎంత కాదనుకున్నా నాకు ఆ టైంలో ఎంత ట్రై చేసినా ఆ చిన్న అమెరికన్ స్లాంగ్ ఉంటుంది కొన్ని డైలాగ్స్ లో ఆ సినిమాలో. బట్ దాన్ని ఎంత మినిమైజ్ చేయొచ్చా అని చూడడానికి వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ డబ్బింగ్ ఫర్ దట్ ఫిల్మ్. ఆ సినిమాకి చాలా రోజులు. ఐ థింక్ యువర్ థింకింగ్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్ నో, దాని నుంచి మనం ఎంత కాదు, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడాలంటే తెలుగులో ఆలోచించుకుని ట్రాన్స్లేట్ చేసుకుని ఇంగ్లీష్ వస్తుంది, మీకు వయసు వరుస అనుకుంటున్నాను. అప్పుడు మరి డబ్బింగ్ కష్టం అవుతుంది. డబ్బింగ్ కష్టమైంది. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టింది డబ్బింగ్ చెప్పడానికి. బట్ నేను అన్నా కదా, అదే శేఖర్ గారు శ్రీకాంత్ గారు ఇద్దరు నాతో ఎంత పేషెంట్గా ఎంత కూల్గా, ఎక్కడ మేబీ నా వెనకాల తిట్టుకున్నారేమో చాలా పక్కన పెట్టేస్తే నాకు చాలా చాలా కంఫర్ట్ చూపించి దే మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ చాలా ఒక చిన్న కిడ్ లాగా చూసుకుని నన్ను. హ్యాపీ డేస్ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా వరుణ్ సందేశ్ ఈజ్ లైక్, మనకి ఎన్ని ఉంటాయి, ఒక 100 డైలాగులు ఉంటాయి అంటే అంటే ఒక 2 రోజులు మహా అయితే కష్టపడితే 3 రోజులు చూస్తే సార్ ఇన్ని పేపర్లు ఇచ్చారేంటి, చెప్పిన డైలాగులు ఇంతే ఉంటాయి కదా. 3 రోజులు కాదు, ఇట్ వాస్ వీక్స్, మేబీ మంత్స్. సో చాలా టైం పట్టింది నాకు. కానీ చాలా ఉంటుంది వాయిస్ త్రూ, చాలా ఉంటుంది. నేను ఈరోజు చూసా మళ్ళీ సినిమా, ఈరోజు చూసినప్పుడు గమనించింది ఏంటంటే మీ వాయిస్ ఓవర్, సెకండ్ థింగ్ మ్యూజిక్. నాకు ఒకసారి ఆ హ్యాపీ డేస్ ఓఎస్టీ వదిలితే అసలు ఎన్ని ట్రాక్లు ఉన్నాయా అని తెలియాలని ఉంది. బికాస్ త్రూ అవుట్ ద ఫిల్మ్ మ్యూజిక్ ఉంటాను. ఇప్పుడు నేను ఈ సినిమా చూస్తుంటే రోజు అక్కడక్కడ మ్యూజిక్ లేని చోట నాకు కొంచెం ఆక్వర్డ్గా ఏ మ్యూజిక్ లేదంటే ఇక్కడ కమాన్ మిక్కీ అని అనిపించేది. అండ్ సెకండ్ థింగ్ అన్న కొత్త బంగారు లోకం అన్నారు కదా, కొత్త బంగారు లోకం నాకు సిబిఐటి ఎలాగైతే దీనివల్ల తెలిసిందో, కొత్త బంగారు మేము కాకినాడ గోదావరి డిస్ట్రిక్ట్స్ అక్కడ షూట్ కూడా చేసాం మేము. శశి వేలువేను అనే కాలేజ్ నాకు కొత్త బంగారు లోకం టిల్ టుడే. శశి వేల్వేన్ ఎవరికి తెలియకపోయినా అదే కొత్త బంగారు లోకంలో వాళ్ళు చదువుకుని రెసిడెన్షియల్ క్యాంపస్ శశి వేల్వేన్ అని చెప్తారనమాట. నేను అలాగా నా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళా. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం లేదన్నా, అక్కడ మా ఏరియాలో 10th అయిపోతే శశిలో పాడేయండి, సెట్ అయిపోతాడు, శశిలో పాడేయండి, సెట్ అయిపోతాడు. కానీ ఆ శశి అనేది ఎందుకు, మేము కిడ్స్, సో మాకు అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కడికి తెలుసు అదొక పెద్ద టార్చర్ ప్లేస్, కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే ప్లేస్ అది. వెళ్ళామో దొరికిపోతామని ప్రతి కిడ్కి భయం ఉండేది. తెలియని కిడ్స్ చాలా మంది జాయిన్ అయిపోయారు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. దానికి యాక్చువల్లీ 3 attempts ఉంటాయి 10th అయిపోయిన తర్వాత. ఎంట్రన్స్ ఎగ్జామ్ 3 attempts, ఒక పర్సన్ 3 సార్లు రాయొచ్చు. రాసిన తర్వాత ఈ 3 ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎంట్రన్స్ క్లియర్ చేస్తే జాయిన్ అవుతావు. అందులో మళ్ళీ ఎంసెట్ నీ ర్యాంక్ ని బట్టి ఎంసెట్, AAA, AT అని వాళ్ళు సెట్ చేస్తారు. దాంట్లో మళ్ళీ ర్యాంక్ ని బట్టి ABC సెక్షన్ లో ఏదో సెట్ చేస్తారు బేసికల్లీ. ఇది అక్కడ సిస్టమ్. నేను ఫస్ట్ టైం ఎగ్జైట్ అవుతుంది అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఇది అని కాదు, నేను శశి వేల్వేన్ చూడబోతున్నాను. కాలేజ్ ఎంటర్ అవగానే ఇది ఎక్కడైనా ఉందంటావు ఆ సినిమాలో ఫ్రేమ్, ఇదే ఆలోచిస్తున్నాను. యూ వోంట్ బిలీవ్, అంత పెచ్చ. దాని తర్వాత నాకు ఒక స్లాట్ ఇచ్చారు, ఓకే, ఒక రూమ్ ఇచ్చారు వేర్ ఐ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్. అది ఒక బ్లాక్, పేరు మర్చిపోయాను, అది ఇలా ఉందన్నమాట, మధ్యలో గడ్డి ఉంది. ఓకే, గడ్డి పక్కనే నాకు ఇచ్చారు. సో దట్ ఇట్స్ ఓపెన్, అది ఒక రూమ్ ఏం కాదు, షెడ్. నేను అలాగా ఆర్కిటెక్చర్ గమనిస్తున్నా, ఇక్కడ ఏం సీన్ కొట్టుంటారంట, వాళ్ళు అక్కడే పరిగెట్టుంటారంటావా, మెట్ల మీద టెర్రస్ పైన సీన్ ఉంటుంది, టెర్రస్ ఇదే అంటావా, ఇదే ఆలోచిస్తున్నాను నేను ఎగ్జామ్ రాస్తున్నాను.
దెన్ ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది దొబ్బింది అఫ్ కోర్స్. ఏంటి నేను కొత్త బంగారు లోకం గురించి ఆలోచిస్తున్నా. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది దొబ్బింది. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈసారి ఆర్కిటెక్చర్ రెడీ కాకుండా అసలు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అక్కడ చదువుకునే వాళ్ళు అని చెప్పేసి చూస్తున్నా. నాకు కొన్ని అర్థమైంది. పేరెంట్స్ పాపం బాక్స్ పట్టుకుని నుంచున్నారు. దే వాంట్ టు గివ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్, దే కుడెంట్ దట్ డే. నేను కొంచెం చూసా అక్కడ. ఓకే సూపర్. మనం స్ట్రిక్ట్ గా రాస్తేనే యావరేజ్ స్టూడెంట్, మనం అంత కాన్సన్ట్రేషన్ పెట్టి రాస్తేనే పాస్ అవ్వడం కష్టం. ఏబిసిడీలు దిద్దోసి వచ్చేద్దాం లైటింగ్ కనుక. నేను అది కూడా కావాలనే అసలు సెకండ్ టైం అసలు కావాలనే రాయలేదు సరిగ్గా. శుభ్రంగా ఇంట్లో డే స్కాలర్ లో చదువుకున్నా ఇంటర్ 2 years. అదే టార్చర్. మళ్ళీ అది వెళ్ళుంటే అమ్మో ఆ థాటే చాలా ఇదిగా ఉంది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వెళ్ళాడు, బెస్ట్ ఫ్రెండ్. వాడు 25 days తర్వాత అవుటింగ్ ఇచ్చారు. మళ్ళీ వాడు వెళ్ళలేదు. ఇంటికి వచ్చాడు. అక్కడే బట్టలు ఏవైతే ఉన్నాయో బిలాంగింగ్స్ ఉండిపోయి రహలేదో వద్దు నాకు వచ్చాడు వెళ్ళలేదు మళ్ళీ. దట్ టిల్ టుడే ఇట్ హ్యాస్ గుడ్ బ్రాండ్ నేమ్. గుడ్ అని నేను ఎందుకంటానంటే జాయిన్ చేసేది పర్చేస్ పవర్ పేరెంట్స్కే కదా. పేరెంట్స్ దృష్టిలో ఇంకా సెసీలో వేద్దాం అండి, ఇటు సెట్ అవుతాడు. అక్కడ సాలిడ్ థింగ్ అది, ఒక మంచి బ్రాండ్ సెసీ. సో యూ బేసికల్లీ ఇప్పుడు నాకు హైదరాబాద్ మాకు చిన్నప్పుడు మా ఇద్దరికి కూడా హైదరాబాద్ అనేది అదొక డ్రీమ్ ల్యాండ్. హాలిడేస్ వస్తే హైదరాబాద్ వెళ్ళాలి మాకు, ఎందుకంటే ఓవర్ నైట్ జర్నీ అన్న. నైట్ గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కితే పొద్దున్న దిగుతాం. సో అక్కడ వేరు అదంతా, బుద్ధుడి బొమ్మ ఉంటుంది, ఐమాక్స్ ఉంటుంది, ఇవన్నీ ఒక ఎగ్జైట్మెంట్. అలాగా ఉండే కొద్దీ పాప్ కల్చర్లో ఇప్పుడు నేను కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు హైదరాబాద్లో ఏం కాలేజీలు ఉంటాయి అంటే సిబిఐటి, అదొకటి తెలుసు నాకు. ఇంకేం తెలియదు అసలు. వేరే కాలేజీలు ఉంటాయేమో నాకు తెలీదు. జేఎన్టీ ఉంటది, ఓకే, సిబిఐటి ఉంటది, మిగతా నాకు తెలీదు. ఎలా అంటే సిబిఐటిలో ఏమున్నాయో అడుగు చెప్తా. ఒక వుడ్ హౌస్ ఉంటది, ఒక క్యాంటీన్ ఉంటది, తర్వాత డిపార్ట్మెంట్లు ఎలా ఉంటాయి, ఇదిగో ఆ క్యాంటీన్ కి ఫ్రెషర్స్ వెళ్ళకూడదు. అక్కడ నిజంగా రూల్స్ ఉంటాయి లేదో కూడా నాకు అనవసరం. పార్కింగ్ ఉంటుంది, ఫ్రెషర్స్ వెళ్ళకూడదు క్యాంటీన్ కి. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ థింగ్ ఈజ్, నేను అనుకున్నది తప్పేంటంటే మెకానికల్లో తమన్నా లాంటి అమ్మాయిలు ఉంటారు. మెకానికల్లో అమ్మాయిలే ఉండరు. మీ దాంట్లో మీ బ్యాచ్ అంతా మెకానికల్ క్లాస్ లో ఉంటారు. నేను కాలేజ్కి వెళ్ళా, నేను నిజం చెప్తున్నా, నేను బెంగళూరులో చదివా. నాకు డిపార్ట్మెంట్లు తెలీదు. బేసిక్ గా చెయ్యాలి కదా ఎవరన్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకుందాం కదా. నేను మెకానికల్ అంటే ఒక ఆయన ఉన్నారు, మా చిన్న మెకానికల్ ఎందుకు అని అడిగారు. జెన్యున్ గా తెలీదు. మెకానికల్ అంటేనే మెకానికల్ అంటే కష్టపడి వర్క్ చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు బీ ఇన్ వర్క్ షాప్స్. నీకు ఆటోమొబైల్స్ అంటే ఇష్టమా, మెషిన్స్ అంటే ఇష్టమా, ఇది అది అంటే ఓహో మెకానికల్లో మెషిన్లు ఉంటాయా అప్పుడు తెలుసుకున్నాను. ఓహో ఓకే అలా కాదు సాయి, నువ్వు కొంచెం ఏసీలో కూర్చుని పని చేసేవాడు, నువ్వు నీ వల్ల కాదు ఈ సివిల్ ఇంజనీరింగ్లు మెకానికల్ ఇవి. ఐ థింక్ సో, ఒకసారి నువ్వు కూడా ఆలోచించు అది ఇది అంటేనే. ఆ తర్వాత ఓకే ఇలా చెప్తున్నారు సరే అని చెప్పి నన్ను ఈసీలో జాయిన్ చేశారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చిన బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఏంటంటే మెకానికల్లో 300 మంది ఉంటే 3 అమ్మాయిలు ఉంటారండి. నేనేమో మెకానికల్లో తమన్నా ఉంటారు అనుకున్నా, నిజంగా అనుకున్నా. ఒక తమన్నా, ఒక గ్యాంగ్, ఒక చందు, ఒక మధు, వీళ్ళందరూ ఉంటారు మెకానికల్లో. అంటే ఎవరు లేరే అంటే ఆ గ్యాంగ్లన్నీ అలాగా కంప్యూటర్ సైన్స్ లో ఉండేవారు. అంటే శేఖర్ కమలా సార్ అది కంప్యూటర్ సైన్స్ గా కూడా పెట్టచ్చు, బట్ ఆయన మెకానికల్ ఇంజనీర్ ఏమో ఆయనకు అనిపించుంటది. ఏంటి అలాగా మన క్లాస్ లో అమ్మాయిలు లేరు ఎప్పుడు, సో నేను పెడతా అని పెట్టేసుంటారు. అమ్మా ఇది నేను ఇప్పటికీ మీములు చూస్తూ ఉంటా. శేఖర్ కమలా చేసిన బిగ్గెస్ట్ దోకల్లో 2వ దోక మెకానికల్ లో అమర్నాథ్ లాంటి అమ్మాయిలు ఉంటారని చూపించడం వస్తాయి. టిల్ టుడే మీమ్స్ వస్తాయి దానిపైన. టిల్ టుడే నాకు మెసేజెస్ కూడా వస్తాయి, అన్న మీ వల్ల కాలేజ్కి వెళ్ళాము మొత్తం మీరు మాకు ఇప్పటికీ వస్తాయి. నాకు డిఎమ్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది మెసేజ్ చేస్తారు. ఆఫ్టర్ దాట్ డిడ్ యూ మేక్ ఎనీ ఫ్రెండ్స్ ఫ్రమ్ పీపుల్ హూ స్టడీడ్ ఇన్ సిబిఐటి? నో, అలా ఛాన్స్ దొరకలేదు. లేదు నాకు. అంటే సిబిఐటిలో చదువుకున్న వాళ్ళు పరిచయం అయ్యారు. I met some people. I think I've worked with some people also. సిబిఐటిలో చదువుకున్న వాళ్ళతో కొంతమందితో వర్క్ చేశాను. బట్ అంటే నా సర్కిల్లో అట్లా ఇప్పుడు సిబిఐటిలో చదువుకున్న వాళ్ళు అయితే
ఓకే. అంత నాకు ఒక క్వశ్చన్ ఉందన్న. యా సో బేసికల్లీ మీరు 17 ఇయర్స్‌కి ఇక్కడికి వచ్చేసారు. యూ స్టార్టెడ్ షూటింగ్ కదా! ఎస్ ఆ ఏజ్‌లో ఇమాజిన్ చేసుకుందాం ఒకసారి. మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది, మెంటల్ మెచ్యూరిటీ. దట్ ఇస్ అ ట్రాన్సిషన్ ఫేజ్ యా కదా యా టు అడల్ట్‌హుడ్. యా సో ఆ ఫేజ్‌లో ఉన్నప్పుడు యూ కేమ్ ఫ్రమ్ ఒకటి ప్లేస్ చేంజ్. నాకు తెలిసి మీరు ఇండియా Country అప్పుడే change. వచ్చారు కదా! కంట్రీ అప్పుడే, చేంజ్ ఆ. అప్పుడే కదా! ఆ, వచ్చారు. వచ్చిన తర్వాత కల్చరల్ షిఫ్ట్ వస్తది ఫస్ట్. కంప్లీట్లీ లైక్ హౌ పీపుల్ రియాక్ట్. దీని అంతటికి అక్లిమటైజ్ అవ్వడానికి టైం కావాలి. అది మీకు లేదు డైరెక్ట్ లేదు. నేను ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాను. నా మిడ్ టర్మ్స్ అయిపోయాయి, సంథింగ్ డిసెంబర్లో అయిపోయాయి అనుకుంటా. జాన్ ఇంకా చూసుకుని ఇంకా ఫెబ్లో వచ్చాను. మార్చ్లో షూటింగ్ 1 month వర్క్ షాప్ చేసాము. ఫెబ్ టు మార్చ్లో షూటింగ్ స్టార్ట్, ఇంకా కంటిన్యూ. మీరు వర్క్ షాప్ అన్నారు కదా, నా డౌట్ ఇప్పుడు. Yeah. ఒకటి కల్చరల్ షిఫ్ట్, సెకండ్ అసలు మీకు టైం లేదు టు అక్లిమటైజ్ టు సినారియోస్. థర్డ్ నాకు క్వశ్చన్ ఏంటంటే బేసికల్లీ మీరు వచ్చిన తర్వాత ఈ మూవీకి వర్క్ షాప్స్ చేశారు. బట్ బిఫోర్ దట్ హ్యావ్ యూ డన్ ఎనీ వర్క్ షాప్స్ ఇన్ యూఎస్ అబౌట్ యాక్టింగ్? నెవర్ So- అసలు నాకు అసలు నా మైండ్లోనే లేదు. నేను చిన్నప్పుడు అంతా నా టైం, నా ఎనర్జీ, నా ఫోకస్ అంతా బాస్కెట్బాల్ పిచ్ ఉండేది నాకు. సో ఐ యూస్డ్ NBA. నేను నా హై స్కూల్లో బాస్కెట్బాల్ టీమ్ కూడా ఆడాను. నైస్ నైస్. ఐ థింక్ 11th వరకు 10th వరకు స్కూల్ టీమ్కి ఆడేవాడిని నేను. సో స్కూల్ టీమ్కి ఆడితే అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా వన్స్ యూ డన్ విత్ ఆల్ ద క్లాసెస్ 2:33 సంథింగ్ 3:30 నుంచి ఒక 2 hours ప్రాక్టీస్ పెడతారు టీం మొత్తానికి. nice. సో అది నా టైం మొత్తం దానికి వెళ్ళేది. అండ్ ఆ 5:30-6 వరకు ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ 6 o'clockకి బాస్కెట్బాల్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళీ అదే బాస్కెట్బాల్ కోర్ట్కి వెళ్ళిపోయి బాస్కెట్బాల్ కోర్ట్లో ఫ్రమ్ 5:36 నుంచి మమ్మీ డాడీ వచ్చి లాక్కెళ్ళే వరకు ఇంకా 9 వరకు నేను మా ఫ్రెండ్స్ అందరం అక్కడ ఆడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. సో ఐ యూస్ టు బి స్పోర్ట్స్ నాకు బాగా ఉండేది. అండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ కూడా చేశాను. ఐ యూస్ టు హర్డల్స్ చేసేవాడిని అన్నమాట. 110 meter హర్డల్స్ ఉంటాయి కదా, సో హర్డల్స్ చేసేవాడిని. అండ్ 400 meter చేసేవాడిని. అండ్ ఒక 1 year అమెరికన్ ఫుట్బాల్ కూడా ఆడా. ఒకసారి డైరెక్ట్ ఒకళ్ళు వచ్చి నన్ను ట్యాకిల్ చేసాడు ఒకడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇంకా గుర్తుంది నాకు, డైరెక్ట్ ఇంకా ఇలా కనిపించాయి అనమాట. స్టార్స్ కనిపిస్తాయి అంటారు కదా, లిటరలీ కనిపించాయి. ఒకసారి అయింది, అయినా కూడా పర్లే ఆడుద్దామని చెప్పి రెండోసారి అయింది నాకు మళ్ళీ అట్లా. ఇంకా బాస్కెట్బాల్ ఆడుకుంటా. ఆ తర్వాత ఇంకా మనకి ఇది సెట్ కాదు, మనకి మన పర్సనాలిటీకి. ఇంకో ఇలాంటివి 2 అయితే ఇంకేమైతుందో జీవితానికి. ఇంకా ఐ స్టాప్ ప్లేయింగ్ అమెరికన్ ఫుట్బాల్, ఆపేసి ఇంకా దెన్ ఐ గాట్ ఇంటు బాస్కెట్బాల్. సో బాస్కెట్బాల్ బాగా. అండ్ నేను బ్యాండ్లో ఉండేవాడిని. సో ఐ యూస్ టు బి ఇన్ నేను 8th grade ఉన్నప్పుడు ఒహాయో 8th standard లో ఉండే స్టూడెంట్స్ అందరికి ఎవ్రీ లైక్ 7th grade కి ఒక ఆల్ స్టేట్ బ్యాండ్ అని ఉంటుంది. సో ఆ బ్యాండ్ లో ఏంటంటే ద టాప్ ఆర్టిస్ట్. సో 8th grade లో నన్ను ఐ వాజ్ ఎ ట్రంపెట్ ప్లేయర్. సో 8th grade లో నన్ను ఆల్ స్టేట్ బ్యాండ్ లో నన్ను సెలెక్ట్ చేశారు. లైక్ ఒహాయో స్టేట్ మొత్తానికి ట్రంపెట్ ప్లేయర్స్ ఉంటే ఇంత పలానా ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్, 15-20 people ఉంటే అందులో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో దాని తర్వాత మా పేరెంట్స్ నాకు ఒక మంచి బాక్ స్టాడవేరియస్ అని ఆ టైంలో ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రంపెట్స్ అనమాట. అది నాకు కొని ఇచ్చారు. ఇంకా ట్రంపెట్ అండ్ బాస్కెట్బాల్ మై మెయిన్. తర్వాత నేను 9th or 10th లో ఉన్నప్పుడు, అంటే అప్పుడు నేను ఒహాయోలో ఉండేవాడిని 8th grade 1 year అక్కడ ఉన్నాము. 9th కి షిఫ్ట్ మళ్ళీ వి మూవ్ టు న్యూ జెర్సీ. ఓకే ఓకే. సో ఇంకా అక్కడ మాక్సిమం చాలా మంది మన వాళ్ళే ఉంటారు. ఇంకా 9th నుంచి 12th వరకు అక్కడే ఉన్నా. 9th తర్వాత 10th grade లో ఉన్నప్పుడు ఒక నాకు మంచి ఫ్రెండ్ 9th లోనే అనుకుంటా, యాక్చువల్లీ 9th or 10th ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఒక మంచి నాకన్నా సీనియర్ అతను, హీ వాజ్ ఇన్ ద బ్యాండ్ విత్ మీ అండ్ బాగా క్లోజ్. అండ్ నాకన్నా పెద్దోడు. అండ్ బాగా నమ్మాను అతన్ని, క్యాండిడేట్ని, మంచోడు ఇది అది అంటే. ఇంకా అయిపోయింది ఆ ఇయర్ అయిపోతే అక్కడ ఏంటంటే చిన్న లాకర్స్ ఉండి అక్కడే ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. డైలీ క్యారీ చేయాలి అని బ్యాగ్తో పాటు ఆ ట్రంపెట్ లాకర్ రూమ్స్ ఉంటే అందులో పెట్టేసుకుని ఉండేది. లాస్ట్ డే ఆఫ్ నాది 9th లాస్ట్ డే. తన సీనియర్, హీ వాజ్ ఇన్ 12th. సో తను నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు. సో వెళ్ళిపోతే అది మిస్ యూ ఇది అంత అన్నాడు. అది మిస్ యూ బ్రో అన్న మాట్లాడుకున్నాం. కట్ చేస్తే నా ట్రంపెట్ ఎత్తుకెళ్ళిపోయాడు. మా మమ్మీ డాడీ నాకు ఇచ్చిన ట్రంపెట్. దాని తర్వాత ట్రంపెట్ ప్లే చేయడం ఆపేసాను ఇంకా. సో దాని తర్వాత ఇంకా ఐ వాజ్ లైక్ అరే వాచింగ్ తప్పు బ్రో, తెలుగు రాదేమో, స్ట్రాంగ్ బ్రో. తెలుగు రాదు, పేరు కూడా గుర్తుంది కానీ ఎందుకు ఇప్పుడు చెప్పడం. అతను
హిస్పానిక్ అచ్చా, guy, okay, got but I don't know పేరు నాకు అసలు వెరీ రేర్లీ నాకు చాలా మంది ఆ టైంలో నేను అది ఉన్నప్పుడు గుర్తుండదులేండి మిగతా పర్సన్స్ గుర్తులే కానీ అతని పేరు గుర్తుండిపోయింది కొంచెం నాకు. పెద్ద దోక కదా గుర్తుంటది. పెద్దదే బానే. దట్ వాస్ లైక్ ఆ టైంలో ఐ థింక్ దట్ వాస్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ప్రైస్ బట్ ఇట్ వాస్ లైక్ $1,500 అప్పట్లో లైక్ $1,000 $1,500 $2,000 ఆ రేంజ్ లో ఉండింది. సో దట్ వాస్ అది నాకు అంటే అది కూడా నేను నమ్మిన క్యాండిడేట్ నా పక్కనే కూర్చొని ట్రంపెట్ ప్లే చేసేవాడు. ఆ క్యాండిడేట్ అలా చేసేసరికి ఇంకా నేను ఐ వాస్ లైక్ ఇంకా ట్రంపెట్ వద్దే చాలు, బాస్కెట్బాల్ మీద ఫోకస్ చేద్దాం అని. సో దట్స్ ఇట్. నేను ఎప్పుడు థియేటర్ కానీ డ్రామా కానీ ఇవేమైనా అయితే నేను చాలా నాకు ఒక చిన్న ఒక ఫియర్ ఉండేది, లైక్ కెమెరా ముందర మనకి కాదు ఇది అనే ఒక దానిలో ఉండేది. సో ఐ నెవర్ ఎప్పుడు చేయలేదు. నాకు అదే అన్న అక్కడి నుంచి క్వశ్చన్. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, ఐ వాంట్ టు నో వాట్ వాస్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ వెన్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ షాట్. మీరు ఫస్ట్ షాట్కి నుంచున్నారు, కెమెరా పెట్టారు, అది గుర్తుంది ఆ రోజు? నాకు గుర్తుంది. అండ్ దానికన్నా ముందర యాక్చువల్లీ నా ఆడిషన్. సో ఆడిషన్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఆడిషన్ ఫర్ హ్యాపీ డేస్, మా శ్రీధర్ బాబాయ్ అని ఈజ్ మై డాడ్స్ యంగర్ బ్రదర్. ఓకే. సో మా శ్రీధర్ బాబాయ్ హీ డస్ సీరియల్స్ లో చేస్తూ ఉంటారు ఆయన. చిన్న చిన్న క్యారెక్టర్స్ మూవీలో చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇది కార్తీక దీపం అనేది సీరియల్ వస్తుంది ఇప్పుడు ఐ థింక్ సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు కదా. సో ఇందులో హీస్ ప్లేయింగ్ ద ప్రొటాగనిస్ట్, ద హీరో ఫాదర్ క్యారెక్టర్ మా బాబాయ్ చేస్తున్నారు అనమాట. అయితే వెరీ ఫెమిలియర్ ఫేస్. యా, సో హీస్ మా బాబాయ్ దూరదర్శన్ స్టార్ట్ అయినప్పటి నుంచి హీ యూస్ టు అప్పటి నుంచి యాక్టింగ్ దానిలోనే ఉండేవాళ్ళు. ఓకే. అండ్ so Babaya went to audition for Happy Days. Okay. So he went to audition and then audition ki velte they told him that అదే అండి మీరు అప్పుడు he was doing characters ఇట్లా కొంచెం చేస్తూ ఉన్నారు. మేము మొత్తం కంప్లీట్లీ ఫ్రెష్ ఫేసెస్ అనుకుంటున్నామండి, సారీ అలా తప్పుగా అనుకోద్దాం. సో దే టోల్డ్ హిమ్ సంథింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారనమాట. అప్పుడు మా బాబాయ్ మా డాడీకి ఫోన్ చేసి, అంటే నేను చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే మా డాడీ ఎవ్రీ వీకెండ్ మమ్మల్ని బ్రిడ్జ్ వాటర్ అని ఒక ప్లేస్లో ఉండేవాడిని. అక్కడ నుంచి ఎడిసన్లో థియేటర్, ఎడిసన్లో మొత్తం మన తెలుగు సినిమా మొత్తం మన చాలా మంది మన వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ థియేటర్ ఉండేది. ఆ థియేటర్కి మా డాడీ ఎవ్రీ వీకెండ్, ఇంకా ఏ సినిమా అయినా ఆ వీకెండ్ సినిమా రిలీజ్ అయితే కంపల్సరీ వీకెండ్ తీసుకెళ్ళి సినిమా చూసేవాళ్ళం. సో హీ యూస్ టు, అండ్ కార్లో కూడా చిన్నప్పుడు మేము డ్రైవ్స్కి వెళ్తే సీతారాం శాస్త్రి గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, ఇవన్నీ కిషోర్ కుమార్ పాటలు, ఇవన్నీ మా డాడీ బాగా. ఇంట్లో కూడా ఏంటంటే మేము తెలుగులో మాట్లాడితే యూస్ టు రెస్పాండ్ లైక్, లేకపోతే ఏంటి ఏంటి వచ్చు కదా భాష ఎందుకు మాట్లాడడానికి. సో అది హీ కెప్ట్ దట్ ఇన్ అస్, ఇన్ మీ అండ్ మా చెల్లికి ఆల్సో. సో అప్పుడు మా బాబాయ్ మా డాడీకి చెప్తే మా డాడీ ఇంట్రెస్ట్ అంటే ఏం డాడీ ఏం సెలెక్ట్ అవుతాం అంటే అప్పుడు ఆ టైంలో 2007లో చిన్న క్యామ్ కార్డర్స్ ఉండేవి సైడ్కి ఇట్లా హ్యాండ్ క్యామ్తో. సో లైక్ ఏం సినిమాలు చూస్తున్నాం కదా వీకెండ్, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయ లేకపోతే వద్దంటే సర్లే ఓకే ఎందుకు ఇంతమంది అడుగుతారు చేసేద్దాం ఒకటి అని ఒక మా చెల్లి వెనకాల ఉండింది. షీ వాజ్ హోల్డింగ్ ద క్యామ్ కార్డర్ అండ్ దే గేవ్ మీ ఒక ఐ థింక్ ఒక టూ త్రీ క్యారెక్టర్స్, చందు, టైసన్, అండ్ దెన్ దేర్ వాజ్ అనదర్ క్యారెక్టర్, ఐ డోంట్ నో శంకర్ ఆర్ ఇట్ వాజ్. సో ఒక 3 క్యారెక్టర్స్ కొన్ని పేర్లు ఇచ్చారు నాకు, చేయమన్నారు. ఫస్ట్ వన్ ఐ రెడ్, ఐ వాజ్ లైక్ ఓకే అడుగుతున్నారు ఇంట్లో చేసేస్తే ఓ పని అయిపోద్ది, మనం ఏం సెలెక్ట్ అవుతాం అనుకుని ఇంకా ఫస్ట్ చందు అని ఉండింది నాకు పంపించిన పేపర్స్లో. ఓకే అని చెప్పి మా చెల్లి వెనకాల, మా చెల్లి వాజ్ రికార్డింగ్ అండ్ పాప మధు డైలాగ్స్ మా చెల్లి చదువుతూ ఉంటే ఇక్కడ ఆపోజిట్లో నేను నుంచుని ఐ వాజ్ చందు డైలాగ్స్ నేను చెప్తా ఉన్నా. చూసిన తర్వాత ఏం చేసావు డాడ్, ఫస్ట్ నేను చెప్తున్నా ఇది అసలు పంపొద్దు, ఐమ్ టెలింగ్ యూ ఓకే. నేను పంపానంటే నేను నిజంగా చాలా ఫీల్ అవుతా. అసలు ఐ డోంట్ వాంట్, ఫస్ట్ డిలీట్ చేసా, ఎవరికి చూడాలని లేదు, ఐ డోంట్ వాంట్ షోస్ టు ఎనీబడీ అనే దానిలో ఉండే నేను అప్పుడు. అది అయిపోయిన తర్వాత ఇంకోటి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో బొమ్మరల్లి వాజ్ హ్యూజ్ సక్సెస్, బ్లాస్ట్ 2006 అనుకుంటా బొమ్మరల్లి, రైట్? సో అప్పుడు నేను ఇంట్లో ఒక అప్పుడో సాంగ్ పాడుతూ ఉండే నేను, సింగింగ్ దట్ సాంగ్ అండ్ మై డాడ్ ఆర్ సమ్మన్ దే జస్ట్ రికార్డెడ్ ఇట్, క్యామ్ కార్డర్ రికార్డ్ చేశారు జస్ట్ ఊరికే మా కోసం. అది కాకుండా మధ్యలో నేను వి వెంట్ ఆన్ దిస్, ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో కొన్ని ఫొటోస్ ఏవో నావి తీశారు. ఒకటేమో ఫోటో టెంపుల్ దగ్గర తీయడం జరిగింది అండ్ ఆ ఫొటోస్ విత్ ద సాంగ్
విత్ మై ఆడిషన్ క్లిప్ అన్ని డాడీ పంపించేశారు శేఖర్ గారికి. అన్ని ఉన్నవన్నీ పంపేస్తున్నా. ఉన్నవన్నీ పంపేస్తున్నా నీ ఇష్టం ఇంకా పంపించేశారు. రైట్, అక్కడ అయిపోయింది. ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్, నేను దాని గురించే మర్చిపోయినా. ఇంకా మా డాడీ కూడా పంపించాలనుకున్నా. ఫ్యూ వీక్స్ లేటర్ ఐ గెట్ అ కాల్ దట్ from Anish Kurvilla garu. He was the EP for executive producer for Happy Days. Anish Kurvilla garu. Okay. Now he's a Yeah. busy actor, Yes. director. He's a multi-talented personality. So he was the first person to call me. అతను నాకు ఫస్ట్ ఫోన్ చేశాడు. ఇంకా ఆ కాల్ మాత్రం నాకు చాలా గుర్తుంది. మాది ఎగ్జామ్స్ ఐ థింక్ హాఫ్ డే ఉండింది మాకు. స్కూల్ మిడ్ టర్మ్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి. ఇంటికి వచ్చా, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మా ఇంట్లో అప్పుడు నాకు వీడియో గేమ్స్ పిచ్చి అప్పటికి కూడా. సో నాకు మా డాడీ ఫస్ట్ ఒరిజినల్ ఓజీ ప్లే స్టేషన్ ఉండేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐ హ్యాడ్ ఎవ్రీ సిస్టమ్. ఎక్స్బాక్స్ కూడా, ఎక్స్బాక్స్ ఫస్ట్ ఉండేది, తర్వాత ఎక్స్బాక్స్ 1, 360 అన్ని ఈ సిస్టమ్స్ ప్లే అన్ని. స్టేషన్ లో ఏం గేమ్లు ఆడేవారు? నేను గేమ్స్ ఏంటంటే స్పోర్ట్స్ గేమ్స్. ఐ యూజ్డ్ టు ఫీఫా. ఇప్పుడైతే ఫీఫా, ఈ రీసెంట్ గా క్రికెట్ 26 వచ్చింది, అది. సో స్పోర్ట్స్ గేమ్స్ ఎక్కువ ఆడేవాడిని. సో అనీష్, సో మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఒక 4-5 క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మాయి వచ్చాము. ర్యాండమ్లీ ఐ గెట్ అ కాల్. అప్పుడు మా మామ్ డాడ్ దే వర్ వర్కింగ్ సంథింగ్. ఇంట్లో నేనే ఉన్నా. అప్పుడు సెల్ ఫోన్స్ కూడా కాదు కదా, అప్పుడు కార్డ్లెస్ ఫోన్ ఉండేది. కాల్ వస్తుంటే ఈ నంబర్ ఏంటి విచిత్రంగా ఉంది అనుకున్నా నేను ఫస్ట్. మా ఫ్రెండ్స్ స్కామ్ నెంబర్ అనుకున్నా, తెలియదు కదా బేసిక్గా. సో ఓకే అనుకుని లిఫ్ట్ చేస్తే, హాయ్ వరుణ్ అన్న. యా హాయ్, హూ ఇస్ దిస్? ఐఎమ్ మనీష్ కుర్విల్లా, ఐఎమ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ హ్యాపీ డేస్. సో yeah, Shekhar and all of us, we went to your profile and everything, and we've shortlisted you to play Chandu's character. అంటే మైండ్ అసలు నాకు ఫస్ట్ అసలు బ్లాంక్నే, అసలు ఏంటి పంపలేదు అనుకున్నా, లేదు ఏం లేదు. ఓ వా, ఓకే సార్, ఓకే, సో విల్ టాక్ టు యువర్ పేరెంట్స్ అండ్ విల్ మేక్ ద అరేంజ్మెంట్స్ నెసెసరీ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్స్ షాక్, నేను షాక్, అందరం షాక్ అసలు. So that's how, and then I came to India. When first time I went to Shekhar Kamala garu's office, the picture, na photo visual, and how he wanted Chandu's character, and a picture తీసుంది. మేము రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళి ట్రిప్కి వెళ్తే ఆ టెంపుల్ దగ్గర దిగిన ఫోటో క్లోజ్అప్ ఒకటి నాకు మా డాడీ తీసిన ఫోటో ఆయన వాల్ మీద పిన్ చేసుకుని ఉన్నాడు. I was like, wow, okay అనుకున్నా. And that's how Happy Days happened. It's not the audition, it's that photo. Nice. So that was Nice. అది అంటారు కదా, యూనివర్స్ అంతా అలైన్ అయితే డెస్టినీ అంటారు కదా. ఐ థింక్ ఫర్ మీ కమింగ్ టు సినిమా, కమింగ్ టు దిస్ ఫీల్డ్ వాజ్, ఐ గెస్ మేబీ రిటన్ సమ్వేర్, ఎక్కడో రాసిపెట్టి ఉంది. ఇట్స్ ఆల్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు అదే అన్న. ఇప్పుడు ఆడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిషన్ హ్యాపెండ్ ఇన్ యువర్ హోమ్ కదా, సెట్ డిఫరెంట్ కదా, అసలు మీకు తెలియని ప్రపంచం. అసలు ఫస్ట్ డే ఐ రిమెంబర్ ద ఫస్ట్ డే. సో ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. అప్పటికే వర్క్ షాప్ చేసాం, వెళ్ళాము. ఫస్ట్ చేసిన సీన్ నాకైతే గుర్తున్నది ర్యాగింగ్ సీన్. సో అంటారు చంద్రశేఖర్ అంటే, అప్పుడేమో నేను డైరెక్ట్ చెప్తుంటే చంద్రశేఖర్ ఏదో వస్తే ఇక అందరూ ఏంటిది అనుకుంటా. బట్ that was the first moment that కెమెరా ముందర ఉండడం, అదే ఆ ర్యాగింగ్ సీన్ నాకు బాగా గుర్తుంది. అండ్ that was my first experience, and wow, what experience. You were saying about like basketball అంటే పిచ్చి, నేను US లో బాస్కెట్బాల్ ఆడేవాడిని. సో మీరు నెట్ఫ్లిక్స్ లో మన డాక్యుమెంటరీ చూసారు, మైకేల్ జార్డన్ ద లాస్ట్ డాన్స్ అని. అది రిలీజ్ అయిన రోజే బింజ్ వాచ్ చేసాది. You like it, like what do you feel about? I loved the documentary. భలే తీశారు. అండ్ మోరోవర్ నేను చిన్నప్పుడు మైకేల్ జార్డన్ వాజ్ జార్డన్ షూస్ కంపల్సరీ కావాలని మా పేరెంట్స్ ని సతాయించి అసలు వాళ్ళ చేత ఎన్ని షూస్. ఐ యూజ్డ్ టు కలెక్ట్ ఇవి ట్రేడింగ్ కార్డ్స్ ఉంటాయి, కలెక్టబుల్ ట్రేడింగ్ కార్డ్స్ ఉంటాయి, అవి ఇప్పటికీ ఉన్నాయి నాకు. అవి ఇంకా ఐ స్టిల్ కెప్ట్ దెమ్. సో ఈ ట్రేడింగ్ కార్డ్స్ కానివ్వండి, ఇవి మైకేల్ జార్డన్ షూస్, జెర్సీస్, లైక్ హాలోవీన్ అప్పుడు అందరూ కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్తారు కదా. నేను ఏం కాస్ట్యూమ్, నేను బాస్కెట్బాల్ జెర్సీ వేసుకుని మొత్తం ఫేస్ మీద బ్లడ్ వేసుకుని దిస్ డెడ్ మ్యాన్ బాస్కెట్బాల్ ప్లేయర్ అని ఏదో క్రియేట్ చేసుకుని ఇట్లా చేసేవాడిని. ముఖ్యం బిగులు. అండ్ సో ప్లే స్టేషన్ లో NBA గేమ్స్ ఉండేవి, బాస్కెట్బాల్ గేమ్స్.
సో హైలైట్ ఇప్పటికి నాకు నేను ఆలోచిస్తుంటే మస్తు నాకు పిక్చర్ వస్తుంది. సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టీమ్ అనమాట వీడియో గేమ్లో. ఓకే. సో నేను ఏం చేసేవాడిని, ఒక టీం క్రియేట్ చేసి Hmm. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఓహో, జెంట్స్ అందరూ. అందరూ ఓ 12 మంది ఎవరెవరు ఉన్నారు, అందులో మళ్ళీ ఏంటి ఎవరు హైట్ ఎక్కువ ఉంటారు వాళ్ళు బాగా ఆడతారు కదా అని చెప్పేసి ఆ టైంలోనే నాకు ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ 5th grade ఆ టైంలో నేను అలా చేసి ఐ యూస్ టు క్రియేట్ టీమ్. ఆ టీంతో ఆడి వేరే టీమ్స్ది అబ్బా అసలు ఆ రోజు ఆలోచిస్తుంటే ఇట్స్ ఇంకేమన్నా స్పోర్ట్స్ సిరీస్ గుర్తున్నాయి బ్రో? వెబ్ సిరీస్ లైక్ నాకు స్పోర్ట్స్ సిరీస్ అంటే ఆర్ వెబ్ సిరీస్ లైక్ యాజ్ సచ్ సిరీసెస్ చూస్తారా? సిరీస్ చూస్తారా? సిరీస్ చూస్తా. అన్కట్ జెమ్స్ చూసారా మీరు? I heard about it, విన్నాను. చూడలే. వాట్ అ బ్యూటిఫుల్ మూవీ. మూవీ చూసా. మూవీ Uncut అన్కట్ Gems. జెమ్స్ చూసా. Adam Sandler. చూసా. అసలు ఆ మూవీ క్లైమాక్స్ షాట్ చూసా. the whole movie Yes, yes. ఇదొక అమేజింగ్ మూవీ. అండ్ దెన్ కామెడీ మూవీస్ లో లాంగెస్ట్ యార్డ్ అని ఒక మూవీ ఉంటుంది. ఇట్స్ అమెరికన్ ఫుట్బాల్ మూవీ లాంగెస్ట్ యార్డ్. దట్ ఈస్ అది కూడా ఆడమ్ శాండ్లర్ మూవీయే. సో కంప్లీట్ కాంట్రాస్ట్ రోల్స్. మళ్ళీ అది లాంగెస్ట్ యార్డ్ లో ఇట్స్ ఫుల్ కామెడీ అలా ఉంటుంది. అన్కట్ జెమ్స్ లో వెరీ ఇంటెన్స్ అండ్ వెరీ సీరియస్ క్యారెక్టర్. సో దట్స్ లాస్ట్ ఇయర్ చూసా మూవీ. అన్కట్ జెమ్స్. నా చిన్నప్పుడు అయితే అసలు ఎన్నిసార్లు చూసానో, కౌంట్లెస్ టైమ్స్ చూసిన మూవీ స్పేస్ జామ్. I don't know if you watched it. ఇప్పుడు రీసెంట్ గా LeBron James చేశాడు స్పేస్ జామ్ 2 అని ఒకటి వచ్చింది. సో ఒరిజినల్లీ మైకల్ జోర్డన్ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. సో దట్ మూవీ అబ్బా బాబా ఎన్నిసార్లు చూసాను నాకు గుర్తులేదు. ఇంకోటి నా చిన్నప్పుడు టైమ్స్ లోవి ఎయిర్ బడ్ అని ఒక మూవీ ఉంది. ఐ డోంట్ నో, ఇట్స్ ఒక డాగ్ స్పోర్ట్స్ ఆడుతుంది. ఇట్ ప్లేస్ బాస్కెట్ బాల్, ఇట్ ప్లేస్ ఫుట్బాల్. అండ్ వెళ్ళి స్కూల్ టీమ్ కి ఒక స్కూల్ ఆడుతుంటే ఆ టీమ్ కి ఆడుతుంది, దానికి మళ్ళీ ఒక ఇంజరీ అవుతుంది. అసలు వెరీ ఒక సో దట్స్ వన్ మూవీ. సో ఇలా చాలా చిన్నప్పుడే చాలా ఎక్కువ చూసింది. రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే అన్కట్ జెమ్స్ వాజ్ సంథింగ్. ఈ వెబ్ సిరీస్ చూసారా? బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలే. బ్రేకింగ్ బ్యాడ్ చూసా. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ కూడా అన్ని సీజన్స్ చూడలేదు. సిరీస్ లో రీసెంట్ గా చూసిన సిరీస్ రీసెంట్ గానే కాదు, వాట్ ఎవర్ వెస్ట్ వాట్ ఎవర్ అంటే నాకు స్క్విడ్ గేమ్స్ ఐ లవ్డ్ స్క్విడ్ గేమ్స్. స్ట్రేంజర్ థింగ్స్ స్ట్రేంజర్ థింగ్స్ చూసా. రీసెంట్ చూడలేదు. చూడలేదు. బాగుందా? చాలా బాగుంది. చూడలేదు. నేను చాలా పెద్ద ఫ్యాన్ స్ట్రేంజర్ థింగ్స్. తర్వాత ఒక సిరీస్ ఉంటుంది, ఐ డోంట్ నో ఇఫ్ యు గైస్ హావ్ వాచ్డ్ నాట్ యు అని ఒకటి వచ్చింది. చూసారా? సో యు చూసారు. ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం వెరీ వెరీ క్రేజీ. ఓ సిమిలారిటీ ఉంది దానికి హ్యాపీ డేస్ కి. సగం స్టోరీ హీరో నరేట్ చేస్తూ ఉంటాడు. యూలో కూడా అంతే. మోస్ట్లీ హీ డజంట్ స్పీక్. It's mostly his narration. It's what's happening in his head. His obsession with Stalking. యూలో హీస్ స్టాకర్ కదా. అంటే నాకు ఈ లైక్ మీరు అన్నారు అబ్సెషన్, ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందని. అండ్ రీసెంట్లీ యు ఆర్ డూయింగ్ నయనం. ఎగ్జాక్ట్లీ అబ్సెషన్. నయనంలో ఆ క్యారెక్టర్ ఉంది. నేను మామూలుగా ట్రైలర్ చూస్తుంటే కూడా ఈ పక్కోళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందనే ఒక క్యూరియాసిటీ కెలకాలి. యావరేజ్ ఇండియన్ ఎవర్ మన జీవితాల కన్నా పక్కన వాళ్ళ జీవితాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, వాచ్మెన్ తో ఈడు అంటాడు అనమాట. వాచ్మెన్ అంటాడు, బాబు నాకు డౌట్, మీరు పక్క వాళ్ళ జీవితాల్లో తొంగి చూస్తే మీకు ఏమొస్తుంది బాబు అంటాడు. నైట్ అంతా నాటు సార్తో అయితే నీకేమొస్తుంది బాబు అని ఈడు అంటాడు. కిక్ అంటాడు, నాకు అదే వస్తుంది అని చెప్తాడు. సో అదేంటంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ నైన్స్ క్యారెక్టర్ ఇన్ ఒక లైన్ లో. యూ అండర్స్టాండ్ హిస్ క్యారెక్టర్. ఇట్స్ వెరీ క్లియర్ వాట్ హీ డస్. సో నైన్ అనే క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే ఇట్స్ వెరీ చాలా షేడ్స్, ఒక చిన్న కాంప్లెక్స్ క్యారెక్టర్ ఇది బేసిక్లీ. ఎందుకంటే see Nayan he's a good person. Just because ఇప్పుడు ఇతను వెళ్ళి స్టాక్ చేస్తున్నాడంటే he's not a bad person అని కాదు. ఇప్పుడు ఒక చిన్న సీన్ ఉంటుంది సిరీస్ లో where ఆడ ఆ స్టాకింగ్ మూడ్ ఒక చిన్న రికార్డింగ్ చేసి ఈ మూడ్ లో ఉండేసరికి ఒక పేషెంట్ వస్తుంది ఇటు దగ్గరికి. చూసేసరికి ఆమె కన్ను మొత్తం ఇన్ఫెక్షన్ అయి ఉంటే హీస్ పానిక్ అయిపోయారు. అమ్మ ఒకసారి కూర్చోమ్మా అని చెప్పి ఆ కన్సర్న్, ఆ కేర్ ఉంటుంది. హీ కేర్స్ అండ్ హీస్ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్. బట్ ఏంటంటే హీస్ అబ్సెస్డ్ విత్ అక్కడ ఎదుటోడి లైఫ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ. వీటిలన్నిటిని మించింది ఏంటంటే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు కదా, 4 నిమిషాలు నీ లైఫ్ లో నేను ఎదుటోడి లైఫ్ లో చూడొచ్చు. అది వాడు అబ్సెషన్. వాడు అబ్సెషన్ ఏంటంటే హీస్ అబ్సెస్డ్ విత్ the thought, his experiment. And what pisses him off is
హిస్ ప్రొఫెసర్, ద గై హూ హీ లుక్స్ అప్ టు, అసలు అబ్బా ఇతను నాకు దేవుడు, ఇతను నాకు ఇంత నేర్పించాడని అనుకునేటువంటి ఒక ప్రొఫెసర్ ఈడంత ఎక్సైట్మెంట్తో, అంత ప్యాషన్తో అన్ని ఇయర్స్ కష్టపడి ఒక ప్రాజెక్ట్, ఈ ప్రోడక్ట్ చూపించి అతను యూనో హిస్ డ్రీమ్ ఎక్స్పెరిమెంట్ అది చేసి చూపిస్తే ఈడు ఒక ముక్కలో తీసి పడేసి యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీ వన్స్ టైమ్ బై డూయింగ్ దిస్. ఏటో జీవితంలో చూస్తే నువ్వు అది క్యూరియాసిటీ అనుకున్నావు, అది క్యూరియాసిటీ కాదు, అది చాలా డేంజరస్ రా అని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ డిస్ట్రాయ్ చేస్తాడు. అక్కడ వీడికి ఇంకా గెట్స్ యూనో, అరే ఇన్నేళ్ళు కష్టపడి ఐ లుక్డ్ అప్ టు హిమ్ సో మచ్ అండ్ ఐ థాట్ హీల్ ఫీల్ నా మీద గర్వపడతాడు అనుకుంటే మొత్తం తీసి పడేసాడు. ఒక నిమిషం, నాకు నువ్వు అవసరంలే, ఎవరు అవసరం, నేను చూపిస్తాను నేనేంటో అని దాని మీద టేక్ ఆఫ్ అవుతాడు అనమాట నయన్. యా, ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ స్వాతి గారు, దిస్ ద first time I'm working with a female director. Nice. How's it? Amazing. I loved every bit of this whole experience doing Nayanam. And nizanga naku after a lot of years I'm very content, very happy, very అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది కదా. మంచి ప్రాజెక్ట్స్, రిజల్ట్స్ ఆర్ ఇర్రెస్పెక్టివ్, అది ఇట్స్ ఇన్ పీపుల్స్ హ్యాండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒక మంచి ప్రోడక్ట్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది కదా, అది నాకు ఈ నయనంతో 100% వచ్చింది. మంచి టీమ్. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా, స్వాతి గారు, షీ కెప్ట్ అ వెరీ గుడ్ టీమ్ అరౌండ్ హర్. తన చుట్టుపక్కల వాళ్ళు కూడా దే వర్ ఆన్, తన మైండ్లో ఏదుందో దే వర్ ఆల్ వెరీ ప్యాషనెట్. ఈవెన్ మా డిఓపి షోహెబ్, హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. విజువల్స్ కూడా given the restraints and whatever resources he had, చాలా అద్భుతంగా సినిమాటోగ్రఫీ చేశారు. రేపు మీరు ఇంకా ట్రైలర్లో కొన్ని చూసి ఉంటారు. సిరీస్లో there's కొన్ని బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ పెట్టడం జరిగింది. అండ్ ద హోల్ ఈవెన్ ఆర్టిస్ట్, ఇప్పుడు అలీ రజా, ప్రియాంక, ఉత్తేజ్ గారు. సో ఐ ఫెల్ లైక్ ఈ ప్రోడక్ట్ ఇట్స్ నాకు ఎందుకంటే స్పెషల్ అంటే ఎవ్రీ వన్ దట్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రోడక్ట్, అలీ రజా చెప్పాడు, ఇది చాలా చోట్ల చెప్పాడు అలీ, దట్ ఎవ్రీ వన్ వాజ్ హంగ్రీ. అందరూ ఒక హంగర్ మీద ఉన్నారు ఈ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు. సో ఆ హంగర్ అట్ ద సేమ్ టైమ్ దట్ ప్యాషన్ కేమ్ టుగెదర్ విత్ ద రైట్ కాంటెంట్. ఐ థింక్ ఐ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. థ్రిల్లర్స్, కొంచెం సైఫై థ్రిల్లర్స్ వచ్చి ఇట్స్ బీన్ అ వైల్. సో నైస్. అదేదో ఇట్స్ నైస్. నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా కొత్తగా ఉంది అనిపించింది. బికాస్ కొత్తగా ఉంది ఇన్ ద సెన్స్ లైక్ పాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఆర్ పాస్ట్ 1 year లో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాలే తెలుగు స్పేస్ లో. సో దట్స్ ద సెల్లింగ్ పాయింట్ అనిపించింది, చూడొచ్చు ఈ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు నాకు చెప్పాను కదా నేను, మీరు కూడా అన్నారు కదా మన లైఫ్ లో కన్నా పక్కన చూడడం అనేది ఒక క్యూరియాసిటీ. సో ఈ పాయింట్ మొత్తం దట్స్ వాట్ నయన్ దట్స్ వాట్ హీస్ డూయింగ్ నయన్. సో అది ఏమవుతుంది, దానివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయి అనేది మీరు ఇంకా వాచ్ ద సిరీస్ యు గెట్ టు నో. వెరీ నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. బిఫోర్ యువర్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, బిగ్ బాస్ చేశారు. నౌ యు ఆర్ హియర్. యు నో వాట్ ఐ యామ్ టాకింగ్. కరెక్ట్. అలీ రజా వాస్ ఆల్సో ఇన్ యువర్ సీజన్. Yes, he was. Hey, even Priyanka was in Big Boss, but not the same season. But she was in Big Boss. నేను ఒకటి చెప్పాలి, ఇప్పుడు బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఫాలో అవుతుంటా బిగ్ బాస్. అవునా? ఓకే. మీరు చేసింది మోస్ట్ పీస్ఫుల్ సీజన్. అవునా? పీస్ఫుల్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంది, అంతా ఉంది, ఎక్కువ గొడవలు పట్టలేదు. బట్ దెర్ ఇస్ చూసుకుంటే గొడవలు ఎక్కువ ఉంటాయి బిగ్ బాస్ లో. మీరు పీస్ఫుల్, మీరు లైక్ మంచిగా ఉండేది అంతా. రాహుల్ సిప్లిగంజ్, వితికా గారు ఉన్నారు, నవి, పునర్నవి, అలీ రజా, బాబాయ్ మాస్టర్. పీస్ఫుల్. నాకు ఇంకా గుర్తు, అప్పుడే మీ థర్డ్ కదా, థర్డ్ ఫస్ట్ సీజన్. చాలా చేంజ్ లేదు. సెకండ్ వాజ్ లైక్ చాలా ఫైట్స్, కొంచెం అగ్రెసివ్ గా నడిచింది సెకండ్ సీజన్ మొత్తం. థర్డ్ సీజన్ దానికి కాంట్రాక్ట్ పీస్ఫుల్ గా జనం కూడా అమ్మా పోలేరా బాబు అన్నట్టు. ఐ హ్యాడ్ టు టెల్ దట్. మీరు యువర్ ఫైనలిస్ట్ కదా. దట్ వాజ్ an experience man. అసలు అది ఇప్పుడు డూయింగ్ మూవీస్ అండ్ ఇప్పుడు ఈ సిరీస్ 18 years అయిపోయిందంటే నాకే. సో లిటరలీ నేను హాఫ్ మై లైఫ్ ఐ బిన్ ఇక్కడే ఉన్నాను నేను. హ్యాపీ డేస్ వచ్చి సగం జీవితం అయిపోయింది. సో నిజంగా ఇట్స్ గేవ్ మీ బ్యూటిఫుల్ మెమరీస్, బ్యూటిఫుల్ బాండ్స్ అండ్ ద జర్నీ హస్ బిన్, ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. నేను అదే అంటున్నా కదా, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్.
నో ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే నేను స్పోర్ట్స్ ఆడేవాడిని కాబట్టి చిన్నప్పటి నుంచి యూ క్యాన్ విన్ ఎవ్రీ గేమ్ సో యూనో విన్ ఎలా తీసుకుంటావు లాస్ కూడా అలానే తీసుకోవాలి వాట్ యూ కెన్ డూ బెటర్ ఫ్రమ్ యువర్ సైడ్ అనేది మనం అనలైజ్ చేయాలనుకుంటా. ఇప్పుడు బాస్కెట్బాల్లో 5 people ఉంటారు, గేమ్ ఓడిపోయాం అనుకో ఆబ్వియస్గా మిగతా టీం గురించి మనం ఆలోచించాం కదా, వాట్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్ అనే థాట్ ఉంటుంది. సో ఐ ఫీల్ దట్ హ్యాస్ కెప్ట్ మీ వెరీ చాలాసార్లు నన్ను ఒక శానిటీ పాయింట్ లో ఉంచుతుంది అనిపిస్తుంది నాకు అది. గుడ్ స్పోర్ట్స్ మేబీ అందుకే ఆడమని ఎంకరేజ్ చేస్తారేమో దట్ మెంటాలిటీ మేబీ. కమింగ్ బ్యాక్ టు హ్యాపీ డేస్, నాకు మై ఫేవరెట్ లైక్ ఒక చాప్టర్ ఆఫ్ హ్యాపీ డేస్ ఇస్ దట్ క్రికెట్ గేమ్. సో అది లైక్ వైల్ యూ ఆర్ షూటింగ్ ఇట్ ఆల్సో బికాస్ అందరూ యంగ్ పీపులే, లైక్ ఇప్పుడు మీ టీంలోని సీనియర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అందులో ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఎవరైనా ఉండేనా? లైక్ మన ఆదర్శ్ ప్రొఫెషనల్ ప్లేయర్. మీకు ఒకటి చెప్పరా, ఇంకోటి ఆ సీన్ షూట్ చేసినప్పుడు నాకు క్రికెటే తెలీదు. ఇప్పుడు ఇట్స్ పిక్డ్ అప్ అ లాట్, యుఎస్ఏ క్రికెట్ టీమ్ కూడా ఉంది, బట్ 2007 లో బట్ బౌలింగ్ కూడా వేసారు కదా, మన సీన్లు ఉంటాయి కదా బౌలింగ్ వేసే, అది ఏదో ఫ్లోలో అలా ఇసిరాను, అది అలా వెళ్ళింది అంతే. నాకు అసలు అంటే బేస్బాల్ ఉండేది, బ్యాట్ ఇట్లా ఫస్ట్ ఆ క్రికెట్ సీన్ రాగానే బ్యాట్ ఇట్లా పట్టుకున్నాను నేను. అందరూ చూసి ఏం ఆడుతున్నావు అది, అలా కాదు క్రికెట్ బ్యాట్ పట్టుకునేదని చెప్పారు. బట్ సో ఐ డోంట్ నో హౌ టు షార్ట్స్ కొట్టే ఉంటాయి కదా, కొన్ని లెగ్ షార్ట్స్ ఉన్నాయి కదా, అన్ని నాయి కాదు. మీద అది ఉంటుంది టింగ్, ఆ షార్ట్ లెగ్ షార్టే ఉంటుంది, ఆ లెగ్ షార్టే ఉంటది, ఎందుకంటే ఆ ఫార్మ్ రాలేదు, అది నా లెగ్ కాదు. సో అది దట్ వాస్ యాక్చువల్లీ ఆదర్శ్, బికాస్ హి వాస్ ఎ క్రికెటర్, సో మన టైమింగ్, ఆ షాట్, ఆ ప్లేస్మెంట్, posture, సో ఇవన్నీ మనోడు పర్ఫెక్ట్ ఇస్తాడు. సో దట్ వాస్ యూజ్డ్ ఆదర్శ్ షాట్స్, నాకు చాలా హెల్ప్ చేశాడు ఆదర్శ్. నిఖిల్ వాస్ గుడ్, నో? నిఖిల్స్ ఆల్సో గుడ్, యా నిఖిల్ కూడా మంచి, హీ వాస్ గుడ్. రాహుల్, టైసన్, శంకర్ వీళ్ళందరికీ క్రికెట్ దే హ్యాడ్, వాళ్ళు ఇక్కడే పెరిగారు కాబట్టి దే న్యూ దట్. సో గాట్ ఇట్. అంటే హ్యాపీ డేస్ లో దేర్ ఆర్ సో మెనీ, ఇప్పుడు మీ నలుగురే కాకుండా ద మెయిన్ 4 క్యారెక్టర్స్ సీనియర్స్ ఉంటుండే, లైక్ ఆదర్శ్ కానీ వీళ్ళందరూ ఉంటుండే కదా. హూ ఆర్ యూ, అంటే షూట్ లో కాదు బట్ నార్మల్లీ కూడా ఎవరితో అన్నా జెల్ అయ్యి ఓకే ఐ బికేమ్ ఫ్రెండ్స్ ఆర్ అక్వైంటెన్స్ ఫస్ట్ విత్ దిస్ పర్సన్ అని ఎవరన్నా ఉండేనా? యా 100%. ఈ రోజు వరకు వాళ్ళతో టచ్ లో ఉన్నా నేను. ఓకే నిఖిల్ అండ్ ఆదర్శ్, ఐమ్ స్టిల్ ఈ రోజు వరకు ఐమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ దోస్ టు. వాళ్ళిద్దరితో మధ్యలో కొన్ని రోజులు మిగతా వాళ్ళతో కూడా టచ్ లో ఉండే, బట్ స్లోలీ గాట్ మ్యారీడ్ అండ్ లైఫ్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీవన్స్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్. 18 years అప్పుడు బీయింగ్ టీనేజర్స్ బ్రో ఏం మాట్లాడుకున్నా అంటే లైక్ ఏం ఉండేది, లైక్ ఇప్పుడు మీవి టాపిక్ వాళ్ళకి చాలా ఏలియన్ ఉంటాయి, అంటే ఇప్పుడు మీకున్న ఇంట్రెస్ట్ కానీ మీకు అవి డిఫరెంట్ ఉండొచ్చు, అండ్ వాళ్ళవైతే మీకు అసలు తెలియకపోవచ్చు. సో ఏమన్నా లైక్ ఏం ఎక్కువ మాట్లాడుకుని షేర్ చేసుకునేవారు, లేకపోతే అండ్ ఇంకోటి కూడా నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ఇన్ని రోజులు కలిసి ఉన్నారు, టిపికల్లీ హ్యాపీ డేస్ వాజ్ యువర్ కాలేజ్, టు బి ఆనెస్ట్ ఇట్ వాజ్ యువర్ కాలేజ్. It was my college. ఇట్ వాజ్ యువర్ కాలేజ్. ఎప్పుడైనా బంక్ వేయడం లేకపోతే వీళ్ళందరితో కలిసి సినిమాలకు వెళ్ళడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? మేమందరం కలిసే, మొత్తం క్యాస్ట్ అంతా మేము అప్పుడు ఒక మూవీ రిలీజ్ అయితే మేము అందరం కలిసే చూసాం. ఐ థింక్ ఆట అనుకుంటా, ఆట అనే సినిమా మేము హ్యాపీ డే షూట్ అవుతున్నప్పుడు రిలీజ్ అయింది. సో మేమందరం మొత్తం లైక్ ఆల్ ద యాక్టర్స్ వి ఆల్ వెంట్ అండ్ వి వాచ్ ద మూవీ ఫస్ట్ డే చూసాము. అండ్ దెన్ వి యూజ్డ్ సబ్వే, ఐ థింక్ సబ్వే అప్పుడు కొత్తగా వచ్చిందేమో, ఎందుకంటే అందరూ సబ్వే అనే వాళ్ళ. సబ్వే నాకేంటంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు నాకన్నా 1 year senior. సో అతను గుజరాతీ, వాళ్ళ పేరెంట్స్ కి సబ్వేస్ ఉండేవి. సో ఇంకా సబ్వే అంటే మన వాళ్ళేమో సబ్వే అసలు ఇది అంటే సబ్వే మళ్ళీ ఇక్కడ కూడా చాలా సార్లు తినేసా బాయ్, నాకు ఏదైనా బిర్యానీ తినిపించండి బాయ్, ఎందుకు బాయ్ నాకు మళ్ళీ సబ్వే అంటారు. సో ఇక్కడ కూడా సబ్వేనా అనేది ఒకటి. సో వీ యూజ్డ్ టు గో గెట్ ఫుడ్. ప్రసాద్స్ లో స్పైడర్ మ్యాన్ అప్పుడే వచ్చినట్టుంది కదా at that point of time. అవునా? ప్రసాద్స్ ఫేమస్ అయింది, స్పైడర్ మ్యాన్ ప్రసాద్స్ అప్పుడే ఆ టైం లోనే. అందులో షార్ట్ కూడా ఉంటది, స్పైడర్ మ్యాన్ ఉంటది వెనకాల. కరెక్టే. సో
ఓ మై ఫ్రెండ్ సాంగ్ వి వెంట్ వైజాగ్ లో వెళ్ళి షూట్ చేసాము బీచ్ బీచ్ లో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షాట్ తీయాలంటే శేఖర్ సార్ అందరం ఇంకా 4 o'clock అట్లా వెళ్ళి అక్కడ బీచ్ లో కూర్చుని ఆయన షాట్లు తీసి ఉంటే అసలు నేను అసలు ఐ థాట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ దోస్ మాంటేజెస్. అసలు ఆ సాంగ్ ఎన్ని మాంటేజ్లు ఉంటాయో సినిమాలో, చాలా montages ఉంటాయి. అసలు మెయిన్లీ దట్ సాంగ్ అదొక డ్రీమ్ కాలేజ్ స్టూడెంట్స్ కి. అరే మన గ్యాంగ్ అందరం ట్రిప్ కి వెళ్ళాలి ఎప్పటికీ బాబు. మీరు వెళ్తారు. ఆ మాంటేజ్లు ఎంత బాగుంటాయి అంటే మెయిన్లీ ఆ మాంటేజ్ స్టిల్ టుడే ఇట్ ఇస్ ఫేమస్. ట్రావెల్స్ కి కాలు అంటుకుంటది, ఎట్లా పట్టుకుంటది, ఎట్లా ఉంటది, ఆమె పరిగెడుతుంది మళ్ళీ. చాలా మంచి మాంటేజ్, బ్యూటిఫుల్ మాంటేజ్. హౌ లైక్ ఇప్పుడు మాంటేజ్లు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు ఎట్లా తీస్తారో ఏంటో, ఐ మీన్ లైక్ హౌ యాక్టర్స్కి ఎట్లా ఉంటుందో. ఆ షూటింగ్ పోర్షన్ మొత్తం ఎట్లా ఎంజాయ్ చేశారు మీరు? మాంటేజెస్ కదా, మీకు డైలాగ్ పోర్షన్ ఉండదు. సూపర్ గా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ శేఖర్ సార్ ఏంటంటే ఆయన చాలా చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఆర్టిస్ట్కి. ఆయన ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఇలానే చెప్పు ఇలానే అంటే అప్పుడు హీ వాజ్ వెరీ చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మా అందరికి. మీకు ఏమైనా అనిపిస్తే మీరు చేయండి, మీరు ఏమైనా సిచ్యువేషన్ ఇది, సీన్ ఇది, బిహేవ్, క్యారెక్టర్ మూడ్ ఇది ఇది పట్టుకోండి. ఆయన అప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు మాకు, ఈట్ సినిమా, స్లీప్ సినిమా, బ్రీత్ సినిమా అని చెప్పేవాడు మా అందరికి. దట్స్ వన్ థింగ్ దట్ హీ టోల్డ్ ఆల్ ఆఫ్ us. సో జస్ట్ బీ నేను సెలెక్ట్ చేసింది కూడా, ఐ సెలెక్టెడ్ యూ గైస్ బికాస్ ఐ సా ద క్యారెక్టర్స్ ఇన్ యూ. నాట్ ఐ డోంట్ వాంట్ యూ టు బికమ్ సంథింగ్ ఎల్స్ అండ్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్. మీరు ఏదో చేసే కలే, మీరు మీలా ఉండండి అన్నట్టు అది ఉండింది. సో మీరు అంటే హ్యాపీ డేస్కి వెన్ యువర్ లైక్ స్టార్ట్ చేసినప్పుడు పక్కా అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయి ఉంటారు. దట్ ఈస్ నైస్. నేను అదే అన్నా కదా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వర్క్ షాప్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే ఎవ్రీవన్ వాస్ సో నైస్ టు మీ. వెరీ హ్యాపీ. పైడితల్లి, రాజేష్, ఆదర్శ్, రంధీర్, మిగతా అప్పు, గాయత్రి, సోనియా, ఎవ్రీవన్ సో స్వీట్ టు మీ నిజంగా. ఎవ్రీవన్ ఆ సినిమాలో ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతుంది. ఆదిత్య అని ఒక క్యారెక్టర్ ఒక అతను చేశాడు, అతను ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతుంది నాకు తెలియదు. వంశీ, శంకర్ చేసిన వంశీ, అందరూ దేవర్ సో, తమన్నా అండ్ మోనాలి, సంగీత అండ్ ఎవ్రీవన్ వాస్ సో స్వీట్ టు మీ, సో కైండ్ టు మీ. అండ్ అంటే దే ఆల్ మేడ్ మీ ఫీల్ లైక్ హోమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శేఖర్ కమల గారు అండ్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, బికాస్ దే వర్ ద వన్స్ ఆల్వేస్ ఇన్ ద ఆఫీస్ అండ్ దే మేడ్ మీ ఫీల్ సో చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక చిన్న పిల్లోడ్లా నన్ను ఎంత బాగా కేర్ తీసుకున్నారు. లైక్ బికాస్ ఎందుకంటే మా పేరెంట్స్ అక్కడే ఉండి, మా ఫ్యామిలీ అక్కడే ఉండి నేను ఇక్కడ వచ్చి చేస్తున్నందుకు దే ఆల్ షోడ్ మీ లాట్ ఆఫ్ చాలా లవ్ చూపించారు నాకు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా మనం. ఓకే, మీకు హ్యాపీ డేస్ నుంచి ఒక్క సాంగ్ పిక్ చేసుకోవాలంటే ఏది పిక్ చేసుకుంటారు? వన్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ఆల్బమ్. బట్ అమ్మో అన్ని సూపర్ సాంగ్లే, ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకుంటే ఓ మై ఫ్రెండ్ కదా, నాకు అదే. అవునా? నాకు అది జిల్జిల్జిగా కొంచెం బాగా క్లోజ్. బట్ నాకు అరెరే నాకు చాలా ఇష్టం. నాకు ఓ మై ఫ్రెండ్ లో లిరిక్స్ అవునవును బ్యూటిఫుల్ లిరిక్స్. నాకు ఒక చోట నిఖిల్ హెడ్ పైన చిప్స్ వేస్తుంది, అక్కడ లిరిక్స్ చాలా బాగుంటాయి. ఏరా ఏరాల్లోకి మీరు మీరు అండి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారేనే. భలే ఉంటది అసలు, బ్యూటిఫుల్ లిరిక్స్. మొహమాటాలే లేని అలా భలే ఉంటది ఆ సాంగ్. దట్స్ డ్రీమ్ నాకు, ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ తో ట్రిప్ కి అనేది. దట్ సాంగ్ ఈజ్ లైక్ దాట్. ఇప్పటిదాకా వెళ్ళాను బై గాడ్స్ గ్రేస్, గోవాకి వెళ్ళాను నేను. వెళ్ళాను దట్ గోవా ట్రిప్ వెళ్ళాం. ఫస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తే సెకండ్ ఇయర్ ఎండింగ్ అయింది అది. BBA లో ఉన్నాడు బెంగళూరు నుంచి. గుడ్ ట్రిప్. వండర్ఫుల్. అండ్ ఆల్సో మాకు ఎలా ఉండేదంటే, నేను బెంగళూరులో చదువుకున్నా. సో ఇప్పుడు మేము కాలేజ్లో చదువుకున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అస్సాం అబ్బాయి. ఓకే, హీ ఈస్ ఫ్రమ్ అస్సాం. ఓకే. అండ్ నాకు కర్ణాటక ఫ్రెండ్స్ ఉండేవారు. సో ఇప్పుడు మేము ఫేర్వెల్ లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు హ్యాపీ డేస్ వాజ్ రీమేడ్ ఇన్ టు కన్నడ యాజ్ జాలీ డేస్. ఓకే, అండ్ సేమ్ సాంగ్స్, సేమ్ ట్యూన్ లిరిక్స్ ఆఫ్ కోర్స్ ఇన్ కన్నడ. ఓకే, అండ్ ఆల్సో మై ఫ్రెండ్ హూ అస్సాం అబ్బాయి, వాడి పేరు కమల్ న్యూ హ్యాపీ డేస్. కమల్ ఆల్రెడీ వాచ్డ్ హ్యాపీ డేస్ బిఫోర్ హీ కేమ్. సో వాడికి జిల్జిల్జిగా పాట తెలుసు. అండ్
మా సీనియర్లకి కానీ లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు ఈ వీడుకోలే పాట కానీ ఈ పాటలు హ్యాపీ డేస్ అనేది వాళ్ళు జాలీ డేస్ అనేది సేమ్ అదే ట్యూన్. మేము అందరం కూర్చొని వాడేమో కమల్ గడ్ ఏ ఓనయ్యేనా ఎవరు కూర్చోలరా హ్యాపీ అని వాడు వేరే పాట ఏదో అంటేనే అవునరా జాలీ డేస్ అనే సినిమా ఓ రీమేక్ బి సో మేము అదే పాట అదే సేమ్ ఎమోషన్ బట్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. అండ్ మీ బీయింగ్ ఏ తెలుగు గై నాకు ఎలా ఉండేదంటే ఓకేరా మనం వేరే వేరే చోట కూడా ఉన్నాం, మన ఎమోషన్ ఇది అన్న ఫీల్ లో ఉండేది అనమాట. సో మా టైంకి వచ్చినప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు రక్షిత్ శెట్టిది కిరిక్ పార్టీ అనే ఫిలిం రిలీజ్ అయింది 20 ఐ డోంట్ 17 ఏమో మరి 2016 2017 ఆ మూవీ నిఖిల్ రీమేక్ చేశాడు. ఆ మూవీ కిరాక్ పార్టీ అని నిఖిల్ రీమేక్ చేశారు కదా. ఆ కిరిక్ పార్టీ వచ్చినప్పుడు పాటలు మారినాయి. అక్కడ ఓ పాట ఉంటుంది కథయుందా హేలిదే అనే పాట చాలా బాగుంటుంది. సో ఆ పాట అప్పుడు మార్చారనమాట, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో జాలీ డేస్ విన్నా. ఓహో ఫైనల్లీ ఆఫ్టర్ 10 years వరకు మన పాటేరా ఇప్పుడు మనం తీసుకుని ఇప్పుడు తెలుగులో కూడా ఆ పాట ఉంటుంది. తెలుగులో ఇప్పటికే నాకు తెలిసి రిప్లేస్మెంట్ లేవా సాంగ్స్ కి. ఫేర్వెల్ పార్టీలో హ్యాపీ డేస్ ప్లే లిస్ట్ అదొకటి. ఇంకోటి మన స్టూడెంట్ నెంబర్ 1 ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి దట్ ఇస్ ఆల్సో టైమ్లెస్ ఓజీ ఫేర్వెల్ సాంగ్ అనిపిస్తుంది. అండ్ హ్యాపీ డేస్ లో ఇప్పుడు మేము ఫేవరెట్ సాంగ్ అడిగాం కదా, హ్యాపీ డేస్ లో పర్సనల్లీ ఫర్ యూ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్, ఇట్ నీడ్ నాట్ బి చందు బట్ చందు అయినా పర్లే, యువర్ ఫేవరెట్ క్యారెక్టర్. ఇట్ చిన్నదైనా పర్లేదు బట్ యా ఫేవరెట్ క్యారెక్టరా చాలా ఉన్నాయి. అసలు ఒకటని ఎట్లా చెప్తావు? నీకు చెప్పు పోనీ. రాజేష్. ఓహో రాజేష్ ఈజ్ మై ఆయన ఏమంటారు రాజేష్ క్యారెక్టర్ బాగుంటది, సూపర్. అంటే ఎనర్జీ లెవెల్స్, ఆ విట్ ఉంటది కదా, ఆ విట్ సూపర్ ఉంటది. సినిమా ఉంటది. నాకు ఈరోజు చూస్తున్నా సినిమా అనేది చూస్తుంటే, మీరు జూనియర్ ఒక అమ్మాయి వస్తే అమ్మాయి మిమ్మల్ని షేక్ హ్యాండ్ ఇస్తుంది, అప్పటికి తమన్నా అండ్ వరుణ్ సందేశ్ గొడవ పడతారు, అప్పుడు ఆ మోడ్ లో ఉంటది అక్కడ ఏదో జరుగుతుంది ఒకసారి వెళ్ళొస్తా అని చెప్పి ఇలా కూర్చుంటాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుతుంది ఇలా కూర్చుండు అంటాడు. అక్కడ యాక్చువల్లీ రాజేష్ ది కాదు ఆ సీన్, బట్ అసలు ఆ సీన్ వేరు. ఎంత మ్యూజిక్ తీసినా సరే నువ్వు అందులో నిఖిల్ చూస్తే పిచ్చడం వస్తుంది. అలా చాలా ఉంటాయి. అవును చాలా ఉంటాయి. రాజేష్ క్యారెక్టర్ ఇస్ బ్రిలియంట్ క్యారెక్టర్. దట్స్ లైక్ యునో అది చాలా కనెక్ట్ అయిపోతాను అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ కి. లాట్ ఆఫ్ పీపుల్ యునో చిన్న ఒక he's very confident, sometimes he's over confident also. అంటే మీ ముగ్గురు క్యారెక్టర్లు చెప్తే వినని కొన్ని రాజేష్ చెప్తే వింటాం యాజ్ అన్ ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ లైక్ సీన్స్ లైక్ గొడవ అవుతుంది, మీరు తమన్నా ఇంటికి వెళ్తారు, ఫస్ట్ ఎయిడ్ అంతా చేస్తూ ఉంటే అరే శంకర్ నువ్వు ఓకే కదా అంటే ఓకే అంటాడు, వీళ్ళిద్దరికి ఐ కాంటాక్ట్ అవుతుంది. దాని తర్వాత వస్తాడు నిఖిల్ వచ్చి పిలిచేయారా వాళ్ళందరి ముందు చెప్తే నేను ఇజ్జత్ పోద్ది అనుకుంటున్నా, నువ్వు భయపడి వెళ్ళిపోయినా పర్లేదురా, నువ్వు సైడ్ తీసుకుని వెళ్ళిపోయావరా అంటాడు. అవన్నీ క్రేజీ. ఇంకో డైలాగ్ ఇది సీక్వెన్స్ అవుతుంటే లాస్ట్ లో శంకర్ వెళ్ళిపోయిన తర్వాత టైసన్ డైలాగ్, ఆ సిచ్యువేషన్ లో కూడా అంటాడు నీ పిల్లేంది కోడేంది. అసలు ఎప్పటికీ నాకు ఎప్పటికీ మర్చిపోయింది ఏంటంటే, క్యాంటీన్ లో క్రికెట్ కి ముందు గొడవ అవుతూ ఉంటది. ప్రొద్దుటూరు నుంచి లారీలో పక్క నుంచి ఆ ప్రొద్దుటూరులో లారీడు మనుషులు దింపితే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్తాడు. అది ఇంకా గుర్తుంది నాకు. అలా చాలా ఉంటాయి. నాకు రాజేష్ క్యారెక్టర్ ఇస్ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిల్మ్. డెఫినెట్లీ అది ప్రాబబ్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా రాజేష్ క్యారెక్టర్. నాకు టైసన్ క్యారెక్టర్ ఇష్టం. అంటే ఫర్ మీ ఇప్పుడు చందు అనే క్యారెక్టర్ నేను హ్యూజ్ గౌతమ్ మేనన్ ఫ్యాన్. నాకు వాయిస్ ఓవర్లు అంటే పిచ్చి. మన దాంట్లో కూడా చందు ఇస్ ది గై హూ టేక్స్ ది స్టోరీ ఫార్వర్డ్, తన మైండ్ లో హిస్ పిఓవి కదా. సో చందు క్యారెక్టర్ నాకు ఇలా ఉంటది, పైకి ఉంటది, కొంచెం రియలిస్టిక్ కాకుండా వేరే కొంచెం ఐడియలిస్టిక్. కానీ మనోడు
ఎట్ ది మొమెంట్ నాకు ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ సీట్ వదిలేస్తాను అన్నీ ఇంక మనోడైతే వాడు చదవడు అంటే అంతే కదా, హీస్ వెరీ టాలెంటెడ్, న్యాచురల్లీ టాలెంటెడ్, గిఫ్టెడ్, వెరీ ప్యూర్ ఎట్ హార్ట్. అవును. అండ్ ఉండడానికి కూడా క్యారెక్టర్ కూడా బక్కోడా అని డిజైన్ చేశారు. వాడు ఏంటంటే హీస్ నాట్ పవర్ఫుల్, చాలా మంచోడు, దిల్ సే సాఫ్. అండ్ ఆల్సో మొత్తం ఉన్న నలుగురిలో కూడా ఎవరికన్నా కొంచెం ఇల్ థాట్స్, సెకండ్ థాట్స్, లేకపోతే కోతి పనులు ఇవేమన్నా ఉంటాయేమో కానీ అర్జున్ అనే క్యారెక్టర్, టైసన్ క్యారెక్టర్ వాడు వెరీ ప్యూర్ హార్టెడ్. అండ్ ఇంకా అంటే చిన్నప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఇక్కడ ఇంత మంచోడు కానీ ఏంటి వీడిని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. వాడు అప్పుడు కూడా అంతా అయిపోయిన తర్వాత తుడుచుకుని ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అంటాడు. నువ్వేమిరా నువ్వు అక్కడే కదా ఆసిన తర్వాత ఈ కోడేంది, పెళ్ళేంది, వర్షమేంది, వర్షంలో మనమేంది. అది చాలా మంచి సీన్. దాని తర్వాత చెప్తాడు, చందుకి చెప్తాడు, మనోడికి చెప్తాడు. ఒకసారి ఆ ఫీలింగ్ ఊహించుకోండి మీరు, అది పిండేసినట్టు అయిపోతుంది. అది అంటే వీళ్ళిద్దరు రిలీజ్ అయ్యి అప్పుడు వెళ్తారు. అప్పుడు మీద ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది క్లోజ్ అబ్బా అంటారు, కాల్ చేసినప్పుడు కట్ చేస్తుంది, ఏదో చేస్తుంది. అక్కడ నుంచి సాంగ్ అది చాలా బాగుంటుంది. నాకు టైసన్ ది ఫేవరెట్ సీన్ ఏంటంటే ఆ ట్రిప్కి వెళ్ళే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు, మదర్ ఒప్పుకుంటారు, అంతా ఒప్పుకుంటారు. దాని తర్వాత రెండు ఉంటే అంటారు. ఏమంటాడంటే నీకు ఆ సంజయ్ గారు అంటే ఇష్టమా భయమా లేకపోతే లవ్వా అంటాడు. అవును. దాని తర్వాత నువ్వు రావడానికి ఇప్పుడు భయపడుతున్నావా లేకపోతే నీకు ఇష్టం ఉందా లేకపోతే భయపడుతున్నావు అంటే రెండు ఉంటే అంటే అప్పుడు అంటాడు ఆ రెండు ఒక చోట ఉండలేవు. శ్వాస అనగానే సాంగ్ వెరీ గుడ్ లీడ్ టు. అవును. అప్పుడు కూడా ఇప్పుడు ఐడియల్ గొడవ ఇన్ కాలేజ్, అది మెట్లు ఉండే ప్లేస్ ఉంటదా, ఎక్కడ పెట్టారో వెళ్ళి శంకర్ మళ్ళీ కొడతాడు రాజేష్. కొట్టిన తర్వాత చూస్తే సీనియర్లు వస్తారు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. చందు ఓ బ్యాచ్ వేసుకుని వెళ్ళి నుంచి స్టైలిష్ స్మైల్ ఇస్తాడు. అంటే ఎలా చూసి ఎలా వెనక్కి తిరుగుతాడు, కొడతారా సో అన్ని అలా ఇదొకటి. అండ్ దెన్ ఈ జూనియర్ బాయ్ అయింగ్ అంటే లైక్ సీనియర్ గర్ల్ కి లైన్ వేయడం అన్ని కొంచెం అన్ని ఫ్యాంటసీలే, ఎవరికి జరగవు, మోస్ట్లీ జరగవు, వెరీ తక్కువ నేను మళ్ళీ చూస్తుంటే ఈ రోజు చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే ఇలాంటి కాలేజ్ స్టోరీస్ కానీ లవ్ స్టోరీస్ కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ మూమెంట్స్ లేకపోతే ఇట్ ఇస్ టైమ్లెస్. అంటే చూస్తాము వెళ్ళిపోతాము, కీప్ ఇట్ విత్ us. హ్యాపీ డేస్ లాంటి సినిమాలు, నాకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కూడా చాలా ఇష్టం. బికాస్ శేఖర్ కమల ఫిల్మ్స్, గోదావరి కానీ ఆనంద్ కానీ ఇవన్నీ ఎందుకు కల్ట్స్ అంటే మూమెంట్స్. ఎగ్జాక్ట్లీ. And you think about it again and రేపు ఎల్లుండి ఎప్పుడప్పుడు అది ఒక సబ్కాన్షియస్ గా థాట్ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. హ్యాపీ డేస్ లో అలాంటివి సీన్స్ పడతానే ఉంటాయి. ఇఫ్ దోస్ మూమెంట్స్ వర్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్ దెన్ హ్యాపీ డేస్ హిట్ అవడానికి ఇంకో రీజన్ లేదు. అండ్ మన పైడి తల్లి సీన్ ఉంటది కదా, ఇప్పుడు చూస్తుంటే ఆ టైంలో కొన్ని అర్థం కావు కానీ ఆ పైడి తల్లి సీన్ కి ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. చందు, పైడి తల్లి, టైసన్ వీళ్ళు ముగ్గురు నుంచి మైటీ సీనియర్స్ అని అంటా ఉంటే ఆ తర్వాత నువ్వేంట్రా ఓన్లీ లిప్సింగ్ ఇస్తున్నావు, నువ్వేంటి పాడట్లేదు అని చెప్పి వాడిని ఎగతాళి చేస్తారు. తెలుగు మీడియమా అది ఇది అంటే అక్కడ ముగ్గురు కూర్చుని ఉంటారు, ఇద్దరు ఎగతాళి చేస్తూ ఉంటారు. పక్కన స్పెక్ట్స్ పెట్టుకున్న సీనియర్ సైలెంట్ గా ఉంటాడు. దట్ ఈస్ సో గుడ్, ఎందుకంటే వాడు కూడా ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు. సో వాడు వచ్చి అరే రారా నేను తీసుకెళ్తాను. That once again is relatable. So the blend of the fantasy and relatable things are that's what made the movie so magical. కొన్ని చెప్తాడు రాజేష్. సాంగ్ అయిపోయిన తర్వాత మన అరకు వ్యాలీ వైజాగ్ సాంగ్ అయిపోయిన తర్వాత కిస్ సీన్ జరుగుతుంది. జరిగిన తర్వాత భయాన్ని టైసన్ ఇలా కూర్చొని ఉంటారు ముగ్గురు. పూనా బతుకు, వాడి దగ్గర చదువు ఉంది, వదిలేసిన సిఎస్సి సీట్ ఉంది, పెళ్ళి ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ముద్దు ఉంది, నేనేంద్రా నాకేముంది ఉంది ఒక తోక. ఇంకా వీడు ఆ మధు ఏం చేస్తారో వీడికి సీనియర్ కావాలంటే అందరినీ కమెంట్లు. ఆ సీన్ ఎలా ఎండ్ అవుతుందంటే అరే శ్రావస్ కొంచెం ఫాస్ట్ కదా నువ్వే స్టార్ట్ చేయరా అంటాడు. రాజేష్ అలాగే మన గ్యాంగ్ లో చిల్లర నువ్వే అడగరా ఫస్ట్, నువ్వే అడగరా అంటాడు. ఏం అడగలరా. అప్పుడు కూడా క్యారెక్టర్ అర్జున్ టైసన్ క్యారెక్టర్
అరే అది ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదురా, నేను ఇప్పుడు అడగను రా అంటాడు. సెన్సిబుల్ ఆన్సర్ ఇస్తాడు. మనోడు ఎలా మాట్లాడతాడు? అవసరం లేదు. మనోడికి అసలు వాళ్ళ బ్యాచ్ లో కూడా వాడే సీడీలు పట్టుకుని దిగుతాడు. కొంచెం అన్ని తేట తొంటర పనులన్నీ తేటగాయి. సింపుల్ థింగ్స్ లో కూడా ఉంటది. నలుగురు కలిసి బైక్ ఇలా నడుపుకుంటూ వెళ్తుంటే చందుగాడు రౌండ్లు వేస్తాడు అంటేనే ఆగు ఆటో వచ్చింది ఎక్కుతావు అంటేనే అన్న నేను రానన్నా అంటే ఎందుకు రావురా ఆగు ఎక్కడ రా అంటాడు. అంతే మనిషే అంతా. సో లవ్లీ క్యారెక్టర్ డిజైనింగ్ ఇస్ బ్రిలియంట్. అది సో గుడ్. అండ్ స్టార్టింగ్ మనకి ఎస్టాబ్లిష్ అయిపోద్ది కదా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు అట్లా ఉంటాడు. కానీ వాళ్ళకి సీనియర్స్ ఎలా లుక్ ఇస్తారంటే సీనియర్స్ ముందు నువ్వు ఎవడైతే నాకేంటి అలా డైనమిక్ సెట్ అయిపోయింది. గుడ్ యాక్చువల్లీ కాలేజ్ లోపలికి వచ్చేస్తే అందరూ ఈక్వల్ అని చెప్పడానికి ఫన్ స్టఫ్ అసలు. అండ్ ఆల్సో నాకు ఈ హ్యాపీ డేస్ లాంటి సినిమాల ఇప్పుడు హ్యాపీ డేస్ ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ అగైన్ ఇస్ వాట్ ఐ ఫీల్. నాకు ఏ జవానీ హే దివానీ అనే మూవీ చాలా ఇష్టం. అండ్ జిందగీ నా మిలేగి దోబారా కూడా చాలా ఇష్టం. అవి కూడా క్రియేట్ చేయలేం. ఇట్స్ లైక్ లైఫ్ లో ఇలాంటి ఓ ట్రిప్ కి వెళ్ళాలి అన్నది ఏ జవానీ హే దివానీ టైప్స్. అలాగే కాలేజ్ లో కూడా ఇట్ ఈస్ దాట్. కాలేజ్ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళాలి, కాలేజ్ ఫ్రెండ్స్ తో పబ్ లో డాన్స్ చేయాలి, ఓ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ హ్యాపీ డేస్ లో ఏది క్యూట్ కూడా కాదు. నాకు ఏది ఇష్టమో తెలుసా హ్యాపీ డేస్ లో? ఓకే 4 హీరోస్ 4 హీరోయిన్స్ ఉన్నారనుకుందాం, 4 డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ చూపిస్తారు. నాకు ద ఐడియా ఆఫ్ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్, వాళ్ళు రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు అలా గ్రూప్ గా చిల్ అవుతూ ఉంటారు. చాలా సీన్స్ లో వాళ్ళు కూర్చొని ఒకే చోట రాసుకుంటుంటారు. దట్ ఐడియా ఈస్ నైస్. నా ఏజ్ లో చూసినప్పుడు, బికాస్ దేర్ ఇస్ దిస్ టాబూ స్టీరియో టైప్ ఎంత కాదనుకున్నా సరే అమ్మాయి అబ్బాయి ఆ ఏజ్ లో అయితే నాకు అసలు ఫోర్త్ థర్డ్ నేను అప్పుడు చూసినప్పుడు దట్ ఐడియా ఆ ఏజ్ లో నాకు అరే సూపర్ కదా వాళ్ళు కూర్చుంటున్నారు. దెన్ దిస్ లవ్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఆస్పిరేషనల్ ఆర్ సంథింగ్. వాళ్ళు మనలాగే మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ ఆ రొమాన్స్ ఇష్టం నాకు సినిమాలో. బేసికల్లీ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఒక గ్యాంగ్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏది తేడా లేకుండా నథింగ్, అసలు ఏది నో అదర్ థింగ్, దే ఆర్ జస్ట్ చిల్లింగ్ ఇన్ కాలేజ్. ఎప్పుడన్నా వరుణ్ సందేశ్ కి మనం ఇన్నిసార్లు షూట్ చేసాం కదా ఈ సిబిఐటి కాలేజ్ అది ఇది అని, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ రీవాచ్డ్ హ్యాపీ డేస్? వాజ్ ద లాస్ట్ టైం ఆర్ ర్యాండమ్ గా టీవీలో వచ్చినప్పుడు ఎప్పుడన్నా వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ రీవాచ్డ్ హ్యాపీ డేస్? ఎన్ని ఇయర్స్ అయింది? ఎంత టైం అయింది? నీడ్ నాట్ బి ద హోల్ ఫిల్మ్, బట్ సీన్ అవ్వచ్చు. సీనా సాంగ్ ఎన్ని ర్యాండమ్ గా టీవీలో వచ్చినప్పుడు కూర్చుని 10 నిమిషాలు చూడడము ఒక సీన్ అలా. Yeah, probably I think a few months back when I met Nikhil, we watched some songs and some wow, nice. and yeah, we అలా చూసాం ఒకసారి. మీకు ఇప్పుడు మీరు నిఖిల్ కి కంప్లీట్ సినిమా అయితే I don't know, more than probably 10 years అయింది. I don't remember last. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇవన్నీ గుర్తు చేసాక నాకు ఒకసారి చూడాలి నెక్స్ట్ సక్సెస్ఫుల్. అంటే డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూసే వాళ్ళకి కూడా ఒకసారి హ్యాపీ డేస్ నాకైతే అనిపించింది. యాక్చువల్లీ పాడ్కాస్ట్ లాస్ట్ లో ఐ వాంటెడ్ టు టెల్ టు ఆడియన్స్ ఒకసారి వెళ్ళి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. ఇట్ ఫీల్స్ సో నైస్. ఆ శ్రీ బాలాజీ వాటర్ మార్క్ తో సహా ఎవ్రీథింగ్ అంటే యూట్యూబ్ లో అదే ఉంది కాబట్టి ఇట్ ఫీల్స్ సో అమెజాన్ ప్రైమ్ లో ఉన్నట్టుంది. ఐ డోంట్ బట్ ఏమో నేను యూట్యూబ్ లో చూస్తా, నేను యూట్యూబ్ లో పెట్టుకుని చూస్తా. ఇట్ ఫీల్స్ ఈజీలీ యాక్సెసిబుల్ కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మన కాలేజ్ డేస్ గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. వి ఫీల్ నైస్. సో డూ యువర్ సెల్ఫ్ ఎ ఫేవర్, వాచ్ హ్యాపీ డేస్ ఒకసారి చూడండి, మంచిగా ఉంటది. జస్ట్ గుర్తు చేస్తున్నా ఇంకోసారి. అండ్ టు ర్యాప్ ఇట్ ఆఫ్ బ్రో, లైక్ కమింగ్ బ్యాక్ టు like Nainam also, if I'm not wrong, your first web series or as a lead, it's first web series అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ స్పేస్ అంత లేనప్పుడు, అంత రానప్పుడు, 2015 మేబీ 16, ఐఎమ్ నాట్ షూర్ విచ్ ఇయర్, 15-16 టైంలో యప్ టీవీ అని ఉండేది. యప్ టీవీకి ఒక సిరీస్ చేశాను, అది no one really knows about it. Okay. So Hey Krishna is the అప్పుడు వ్యూ అని ఒకటి ఉండేది. దానికంటే నెంబర్ 1 యప్ టీవీ దానికన్నా ముందు యప్ టీవీ, ఐ మీన్ ఐ డోంట్ నో బిఫోర్ ఆఫ్టర్, బట్ యప్ టీవీకి ఒక చేసా. బట్ no one really హే కృష్ణ హెడ్ ఆఫ్ ఇట్స్ టైం చేస్తారు అనుకుంటా. ఎందుకంటే బికాజ్ ఎప్పుడు 2015 లో ఓటీటీ ఫేమస్ కాదు. యూట్యూబ్ అప్పుడప్పుడే
ఇది అవుతుంది. జియో రాలేదు, ఏమీ రాలేదు. సో వావ్. యూట్యూబ్ 7. బట్ వాట్ ఐమ్ టెలింగ్ ఇస్ ద Okay, okay, the into the audience. span, yeah. yeah. So అప్పటికి లేదు, Jio తర్వాతే రాలేదు. it So went into me audience. and Vaiva Harsha was in that series. లక్ష్మీకాంత్ చెన్న గారు డైరెక్ట్ చేశారు అది. Okay. So Mahi Ilindra ani he wrote గాట్ ఇట్. the story. So Hey Krishna was the title of it actually. Nice. So that was చాలా మందికి తెలియలేదు and lot of people didn't know about it, but yeah, this people know about it అనుకుంటున్నా నేను. Yeah. So Nayanam is so ఒక విధంగా అనొచ్చు, it's like my first one people know about. So It's coming on Z5, so Z5, excited for it. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది మంది? ఇన్ ఫ్యూ డేస్. In few days. అయితే వచ్చేస్తుంది రేపే midnight stream అయిపోద్ది సో కాబట్టి. రేపు night కి వచ్చేస్తుందా? ఆల్రెడీ ఉంది గైస్. వచ్చేసింది. Yep. So డెఫినెట్ గా మీరు హ్యాపీ డేస్ చూడండి. అలాగే హ్యాపీ డేస్ కన్నా ముందు ఒకసారి నైనం చూడండి. ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. మీరు ఇందులో కూడా ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఆ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ కనెక్ట్ టు దిస్ సిరీస్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు చాలా మందికి ఉంటుంది కదా, అరే ఆ లైఫ్లో ఈ లైఫ్లో క్యూరియాసిటీ. సో ఆ క్యూరియాసిటీ మీదే ఆ పాయింట్ని తీసుకుని ఒక ఎంటర్టైనింగ్గా చిన్న డార్క్ విటీ హ్యూమర్తో ఒక మంచి ఎన్ని ఎపిసోడ్స్? 6 episodes. 6 episodes, breezy watch, like 30 minutes లోపలే ఉంటాయి. Nice Single sitting లో కొట్టేయచ్చు. సింగిల్ సిట్టింగ్ లో you can watch it like a movie and definitely it'll be very engaging and so నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి ప్రోడక్ట్ ని డెలివర్ చేశాను. సో తప్పకుండా మీరు చూసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి స్ట్రీమింగ్ కాబట్టి తప్పకుండా అందరూ చూడండి. అండ్ ప్లీజ్ డూ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్, హౌ యూ గైస్, మీకు ఎట్లా నచ్చిందో తప్పకుండా చెప్పండి. మీరు కూడా I'm pretty sure it won't disappoint you. షూర్. నా ట్రైలర్ చూస్తే అదే అనిపించింది, మంచి చూడొచ్చు. లైక్ పెట్టుకొని చూసేయచ్చు, బోర్ కొట్టదు, యుల్ హ్యావ్ అ గుడ్ టైమ్. మంచి కంటెంట్ చేశాడు వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత అనుకుంటారు. డెఫినెట్ గా చూసాక స్టోరీలు పెట్టండి, అన్న ట్యాగ్ చేయండి. డెఫినెట్ గా 100%. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది అన్న? చెప్పాను కదా, సోది బాగా చెప్పుకున్నామా? నాకు సోదిలా అనిపించలేదు. నాకు ఏంటంటే యు గైస్ టుక్ మీ బ్యాక్ టు 2007 కి తీసుకెళ్లిపోయారు. నన్ను ఒక యూనో యు టుక్ మీ బ్యాక్ వే ఒక 18 years వెనక్కి తీసుకెళ్లిపోయి నన్ను అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నా, నేను అక్కడ ఉన్నా, ప్రెసెంట్ లోకి రావాలి. ఇప్పుడు ఇది కొంచెంసేపు ప్రెసెంట్ లోకి వచ్చి మళ్ళీ రేపు మీకు ఇందాక చెప్పాను కదా, రేపు నాకు మార్నింగ్ 4 o'clock కి షూటింగ్ ఉంది. సో సన్ రైజ్ సీన్ ఒకటి ఉంది, సన్ రైజ్ లో తీసేది. సో డూయింగ్ ఒక నేను నాకు చెప్పినట్టు ఒక లవ్ స్టోరీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. రీసెంట్ గా స్టార్ట్ అయింది, ఫ్యూ డేస్ చేసాం షూటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగా లైక్ హ్యాపీ డేస్ గురించి మేము లైక్ విత్ ఇంతకంటే బెటర్ పర్సన్ తో ట్రిప్ అవ్వాలో మాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ December 19th అయిపోయింది కదా. సో Nayanam is streaming on Z5 Telugu. సో తప్పకుండా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. You won't be disappointed. You will love the series. Thank you so much. Bye guys. Bye. Subscribe చేసుకోండి.